సుప్రీంకోర్టు తీర్పు. రిజర్వేషన్ల గురించి సుప్రీంకోర్టు తాజా తీర్పు. ఏంటి బద్రీ వచ్చాడా? 5-6 ఏళ్ల నుంచి బద్రీ వచ్చాడు, బద్రీ కనిపించాడని ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారా? అసలు వాడు బద్రీయేనా అని సరిగ్గా చూసి చెప్పరా. సందేహమే లేదయ్యా, వాడు మన బద్రీయేనయ్యా. వాడిని మేమే లేపేస్తామయ్యా. ఏమయ్యా కొబ్బరి పీసు, బద్రీ బతికే ఉన్నాడా సచ్చాడేమో? అసలే ఈ రోజు రైతు సంఘం ఎలక్షన్లు, నువ్వు త్వరగా బయలుదేరి రావయ్యా. నా దగ్గర ఉన్నదంతా హై క్వాలిటీ పత్తి అయ్యా. ఇండియాలో ఎవడో దాన్ని కొండవు, ఎక్స్పోర్ట్స్ చేయాలి, ఆస్ట్రేలియాకి రాత్రిలోగా పంపాలి. చాలా పనులు ఉన్నాయి. సరే ఎలక్షన్ పనులన్నీ ఎలా జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి. నువ్వే కోశాధికారివి. అయితే మరి ఇంకే అహంపోసుడుగా గెలుస్తాం. ఎలక్షన్ పనులన్నీ మీరు చూడండి, నేను తర్వాత వచ్చి కలుస్తాను. వెళ్ళండి అయ్యా, సరుకును త్వరగా హార్బర్కి పంపాలి, అక్కడ షిప్ వెయిటింగ్. బద్రీ వచ్చేసాడని ఏదో పెద్ద నాయకుడు వచ్చినట్టు చెప్తున్నారు. ఎలక్షన్ లో గెలిచి పదవికి వచ్చాక వారి సంగతి చూద్దాం. ఈ చెరుకు రకమే సార్, కరెక్ట్ గా ఉంటుంది. ఇదొకటి. హలో, ఏయ్ ఆ బద్రీ ఓ తాగుబోతు, వాడిని ఊళ్ళోకి రానివ్వకుండా లేపేయండి. సరేరా. బద్రీ, నన్ను గుర్తుపట్టావా? నిన్ను గుర్తుపట్టలేనా? సూరిగాడివే కదా నువ్వు. ఊళ్ళో అందరూ చెప్పొస్తారా? ఏంటి బద్రి, ఊరోజు వెళ్ళిపోయిన నువ్వైనా బాగా బతుకుతావు అనుకున్నావు, ఇలా బికార్ల నీ వాలకమేంటి? నా సంగతి సరే, మీరెక్కడికి వెళ్తున్నారు? వ్యవసాయం చచ్చిపోయింది, ఇంకేడకైనా పోయి కూలి పనులు చేసుకుని బతుకుదామని బయలుదేరాం బద్రి. వ్యవసాయం చచ్చిపోదు, నేను వ్యవసాయం చేయడానికే వచ్చాను. రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తే ఎలా ఉన్నారా? చెప్తానండి, ఉండండి. అందరూ బాగా వినండి. ఓ 6-7 ఏళ్ల క్రితం మన ఊరి జనమంతా సాగనంపిన మన బద్రి ఈ రోజు మన కోసమే మళ్ళీ తిరిగొచ్చాడు. బద్రీ ఇన్నేళ్లు మన ఊళ్ళో లేకపోయినా తను మాతో రోజు మాట్లాడుతూనే ఉన్నాడు. అందరికీ నమస్కారం. నేను మన ఊరు వదిలి వెళ్ళిపోయాక ఈ లోకమంతా తిరిగి అర్థం చేసుకుంది ఒకే ఒకటి, విశ్వానికి ఆధారం వ్యవసాయం అని. అలా పెంచుకున్న నా వ్యవసాయ జ్ఞానాన్ని మన గ్రామానికి ఉపయోగపడేలా చేయాలనుకున్నాను. అందుకు మీరు నాకు సహకరిస్తారని నమ్ముతున్నాను. అయితే జయం మనదే. వీళ్ళందరినీ నేను పిలవలేదే అన్నా, మీకు? నాకు తెలీదే. ఇక్కడ సంతకం పెట్టండి సార్. ఇక్కడ ఎలక్షన్ ఫలితాలు త్వరగా అనౌన్స్ చేయండి, మాకు చాలా పనులున్నాయి. ఇంకా టైం ఉందండి, ఈలోగా ఎవరైనా వచ్చి నామినేషన్ వేయొచ్చుగా. ఇదిగో పోలీసు, తప్పుకోవయ్యా. వెళ్ళకూడదు. తప్పుకోవయ్యా. ప్రెసిడెంట్ పోస్ట్ కి నామినేషన్ ఫామ్ ఇవ్వండి. బాబు, అన్నగారిని ఎదిరించి పోటీ చేస్తావా? ఎవర్రా నువ్వు? నేనే బద్రి అనే వీరభద్రుణ్ణి. కార్యదర్శి, కోశాధికారి అన్ని పదవులకి పోటీ చేయబోతున్నాం. రేయ్, అందరు ఐడి కార్డులు ఎవరా? మా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఈ సంఘం మెంబర్షిప్ కార్డ్. ఇదిగో ఇది మా అందరి డిపాజిట్ డబ్బు. బద్రీది లైఫ్ మెంబర్ కార్డ్. ఇదిగోండి. మా అన్నగారిని ఎదిరించి పోటీ చేస్తే శాల్తీ లేపేస్తాం.
విత్డ్రాల్ ఫామ్ ఇవ్వండి. అన్నగారు దయచేసి తొందర పడకండి అన్నగారు. విత్డ్రా చేయకండి అంకుల్. ఇంకొకసారి ఆలోచించండి అన్నగారు. అన్నగారు ఏంటి అన్నగారు ఇది? మన ఊరు యువతకి దారొదిలి విత్డ్రా చేశాను. కావాలంటే మీరు పోటీ చేయండి. మీరు లేకుండా మేమెలా పోటీ చేస్తాం? మాకు ఒక ఫామ్ ఇవ్వండి. ఇదిగోండి. ఇవ్వండి ఇవ్వండి. రైతు సంఘం ఎన్నికలు పూర్తి అయిపోయాయి. నాగభూషణం గారి జట్టు అభ్యర్థులు వాపస్ తీసుకున్నందువల్ల శ్రీ వీరభద్రుడు గారి జట్టు అన్ని పదవులకు ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఎప్పటికీ రావనుకున్నా ధైర్యంగా వచ్చాను. అన్నగారు ఓయ్, ఇప్పుడు ప్రెసిడెంట్ నేను కాదయ్యా. కొత్తగా ప్రెసిడెంట్ అయ్యో, అప్పుడప్పుడు కలవాల్సి వస్తుంది. కలుద్దాం మాజీ ప్రెసిడెంట్ గారు. వచ్చే దారిలో నన్ను లేపేయమన్నాను. ఇప్పుడు ప్రెసిడెంట్ అయి కూర్చున్నాను. ఇంటికి పోనే. ఏం బాబు, అన్నగారు తొందరపడ్డారు కదా? ప్రెసిడెంట్ గారు, ప్రతి సంవత్సరం చెరుకు నరగడానికి పొలంలోకి దిగుతుంటే అప్పిచ్చిన వాళ్ళు వడ్డీ ఇవ్వు అసలు ఇవ్వని పేకల మీద కూర్చుంటున్నారయ్యా. ఈ సంవత్సరం కూడా కటింగ్ ఆర్డర్ వచ్చిన చెరుకు నరకలేకపోతున్నామండి. చెరుకు నరకనిస్తేనే కదా అమ్మి వడ్డీ అసలు చెల్లించగలం. వీలేదండి. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి. నేను చెప్తున్నాను కదా, ముందు మీరు తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించండి, ఆ తర్వాత సొంతలు పోయండి. చెప్పాలి ఆయన ఎవరు? సమస్య రాదు. ఆ తర్వాత ఎవరైనా చేసుకోండి. నేను చెప్తున్నాను పొలంలో అయ్యో ఉంటామయ్యా. ఇదిగో చూడు. వాళ్ళు వచ్చేసారు. హారతి వెలిగించమ్మా. ఏం బాబు, అమెరికా వెళ్తున్నందుకు ఆ హారతి టైం అవుతుంది, బయలుదేరు. అది సరే నాన్న, మీరు ప్రెసిడెంట్ పోస్ట్ వద్దని వదిలేశారంట. మన వేయబోయే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్కి అది చాలా ముఖ్యం నాన్న. ప్రెసిడెంట్ పోస్టు మన దగ్గరే ఉంది, నువ్వు బయలుదేరు. ఇదిగో అయ్యగారు వాపస్ తీసుకున్న విషయం తెలుసు. ఫోన్ ఎస్ఐ గారికి ఇవ్వు. నేను చెప్పే సెక్షన్లు వేయి. మనం వేసే సెక్షన్ బట్టి సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి. అర్థమైందా? మినిస్టర్తో నేను మాట్లాడుకుంటానయ్యా, ఆ విషయం నాకు వదిలే. హలో, అయ్యగారు పైకి వస్తున్నారు. బాగా కోపంగా ఉన్నారు. నేను చూసుకుంటాను సార్. అయ్యా, ఫ్యాక్టరీ ఓనర్లు వచ్చారు, మిమ్మల్ని కలవాలంట. మిస్టర్ నాగభూషణం, షుగర్ లెవెల్ ఎక్కువైనందువల్ల 21 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకోండి. 2 ఇడ్లీలు, 1 మినపగారె, 1 పెసరట్టు మీరు తినాలి. పోటీ చేస్తుంటే ఖచ్చితంగా మీరే ప్రెసిడెంట్. వర్కింగ్ కమిటీగా మనమే ఎన్నికైన తర్వాత ఈ అప్పట్లాగే మన కమిటీ మీటింగ్ ఇక్కడే పెట్టుకుని ఉండొచ్చు. ఇంతవరకు గెలుస్తూ వచ్చారు. ఒకవేళ ఓడిపోతే ఒక్క ఓట్లో ఓడినా ఓటమే కదా. ఏ నిజాయితీగా ఉన్నవాళ్ళు ఎంతమంది ఓడిపోలేదు? ఇక్కడ నీతి నిజాయితీ ఎవరికుంది? ఇదిగో, నన్ను ఎదిరించి ఎప్పుడు ఏ ఎలక్షన్లోనూ నించోకూడదు. ఒకవేళ నించున్నా వాడి ఓటు కూడా నాకే పడాలి. అన్ని ఓట్లు మనకే పడాలంటే ఒకే ఒక దారి ఉంది. ఎలక్షన్ రోజు మొత్తం మొలాలను తీసుకొచ్చి దించేయాలి. అయ్యో అన్నగారు, చెరుకును కోసేశాడు. హలో, ప్రెసిడెంట్ బద్రిని మాట్లాడుతున్నాను. బద్రి స్పీకర్ ఆన్. బద్రి చెప్పు. చెరుకు పండించే ఓ 4 రైతులు ఫ్యాక్టరీని చూడాలంటున్నారు. రమను. సరే బద్రి, రేపు ఉదయం ఫ్యాక్టరీకి వచ్చాయి. నువ్వు పూర్తిగా మారిపోయేలా హాలీవుడ్ స్టార్ లాగా నీకు హెయిర్ కట్ చేయబోతున్నావు. అన్న నువ్వేమంటావునా? మనంగానే ఉంటామన్నా. అయితే అలాగే కానీ. సార్, ఒక నిమిషం సార్, ఒక నిమిషం. బద్రి, పడే.
నువ్వు సంతకం పెడితే చెరుకు కొత్త సమస్య తీరిపోయినట్టే. ఇదిగో బద్రి. బాబు మేము 3 తరాలుగా చెరుకును పండిస్తున్నాం, కానీ ఈ పంచదార ఫ్యాక్టరీ లోపలికి వచ్చేంత వరకు చూసిందే లేదు. ఏంటి అంత పెద్ద చక్రం తిరుగుతుంది? వామ్మో, రసం అలా కారుతుంది. మన ఊరు రైతులందరినీ తీసుకొచ్చి చూపించాలి. చూపించేద్దాం. అక్కడ పొగ వస్తుంది కదా. అవును. ఆ ట్యాంక్ లోనే చెరుకు రసం నుంచి కరెంటు తీస్తారు. ఓహో. ఆ కరెంటుతోనే ఈ ఫ్యాక్టరీ మొత్తం నడుస్తోంది. ఏంటి చెరుకు నుంచి కరెంటా? అవునన్నా. బాబు ఇవన్నీ తెలిసే చెప్తున్నావా? అరే అవునన్నా, ఇందులో చెరుకు రసం మరుగుతోంది. అందులోంచి వచ్చే ఉష్ణాన్ని వీళ్ళు కరెంటుగా మార్చి ఈ ఫ్యాక్టరీ మొత్తానికి ఉపయోగిస్తున్నారు. మనం పండించే చెరుకుని చక్కెరగా మార్చేటప్పుడు బోల్డ్ అన్ని ఉప ఉత్పత్తులు వస్తాయి. అక్కడ కనిపిస్తుందే చెరుకు పిప్పి. ఆ పిప్పి తిన్నగా పేపర్ మిల్క్ వెళ్తోంది. దాంతోనే పేపర్ తయారు చేస్తున్నారు. ఓహో బద్రి, నా బావ ఆ పేపర్ మిల్లోనే వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు. సరే, ఏ రోజు ఈ విషయం చెప్పనే లేదే. అతనికి తెలిసిందే కదా చెప్పడానికి. ఏం బాబు తెలీదా లేక తెలియనివ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారా? సూటిగా అడిగావు. సూటిగా అడిగింది చెప్పుతో కొట్టినట్టుగా సూటిగా అడిగావు. మన చెరుకు రసం నుంచి తీసిన చక్కెర మాత్రం తుప్పు రంగులో ఉంది. బద్రి, ఉప్పు రంగులో ఉన్న చక్కెర తెల్లగా ఎలా మారుతుంది? తెల్లగా మారడానికి సల్ఫర్ డయాక్సైడ్ వాడతారు. షుగర్, చక్కెర తినండి. క్యాన్ లెవెలర్ లో బ్లేడ్ మార్చారా? ఓవర్. బాయిలర్ టెంపరేచర్ చెక్ చేయండి. అక్కడ చెరుకు రసం మరుగుతోంది, ఇక్కడ చక్కెర పాకంగా మారుతోంది. నమస్కారం ఓనర్ గారు. ఏంటి బద్రి, ఊరు జనానికి ఒకే రోజు అన్ని విషయాలు నేర్పించేసేలా ఉన్నావే? మీరు అనుకునేలా కాదండి. ఇంకెలా? మీరెలా కష్టపడి చెరుకుని పిప్పి చేసిన తర్వాత దాన్ని మరిగించి దాని నుంచి చక్కెర తయారు చేస్తారో వీళ్ళకి తెలియదు. వీళ్ళెలా ఏమీ తెలియకుండా పిప్పిగా మిగిలిపోయారో మీకు తెలియదు. ఒకరినొకరు తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా కరెక్ట్ గా ఉంటుంది. నీకు తెలియదంటే ఏది లేదు. వెళ్ళండి వెళ్ళండి, చూడండి. బద్రి, చెరుకు ఫ్యాక్టరీ అంటే ఒకటే కంపు కొడుతుంది. ఇదేంటి బురదలా కారుతుంది? బురద ఇదా? దీన్నే మొలాసెస్ అంటారు. దీని నుంచే స్పిరిట్ తీస్తారు. ఆ స్పిరిట్ నుంచే విస్కీ, బ్రాండీ, బీర్ అని అన్ని రకాల మందులు తయారు చేస్తారు. అన్న నువ్వు మందేస్తావు కదా, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలిసిందా? అయితే మరి వైన్ షాపులు మన వల్లే నడుస్తున్నాయి. అవునవును, బయలుదేరదాం. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంది, కానీ ఫ్యాక్టరీలు ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. ప్రభుత్వం ప్రజల చేతుల్లో ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ఇదే కదా. అర్థమైంది కదా? అర్థమైంది. ఫ్యాక్టరీ చూడడానికి ఒప్పుకున్నప్పుడే అనుకున్నాను. సారీ బద్రి. బి శ్రీనివాసరావు ఫోటో తగిలించు బద్రి. కనిపిస్తుందా? బాగా కనిపిస్తోంది. ఓకే, రెడ్ సెల్. కొత్త టేబుల్ వచ్చేసింది. ఇంతవరకు ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి ఆఫీస్ బేరర్ పోస్ట్ వరకు ఒక కులానికి చెందిన వాళ్లే ఉన్నారు. రైతు సంఘం అన్న పేరుతో కుల రాజకీయాలు చేశారు. ఖర్చు లెక్కల్లో నాగభూషణం సంఘ నిర్వాహకులు తరచూ విదేశాలకు వెళ్ళొచ్చినట్టుంది బద్రి. కానీ నరసింహరాజు గారు, రంగా గారు మన సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళని కనీసం కలవలేదు. మన పారంపర్య వ్యవసాయాన్ని పక్కన పెట్టి వేరేదో చేయడానికి ప్రయత్నించారు. ప్రతి సంవత్సరం పూడిక తీయడానికి స్టేట్ గవర్నమెంట్ డబ్బు కేటాయించింది. సంఘం తరపున సంతకం పెట్టి ఆ డబ్బు తీసుకున్నారు, కానీ పూడిక తీయలేదు. సంఘం లావాదేవీల్ని అధ్యయనం చేయండి. కాంట్రాక్ట్, లీజ్, వేలం పడిన వాళ్ళు ఎవరెవరు డబ్బు కట్టలేదో వాళ్ళు ఎవరైనా నోటీస్ పంపించండి. ఇప్పుడు సంఘం డబ్బు ఎఫ్డీలో ఉంది, ఎఫ్డీ ఏమో తాకట్లో ఉంది, తాకట్టు పెట్టిన డబ్బు ట్రస్ట్ లో ఉంది, ట్రస్ట్ ఏమో నాగభూషణం కంట్రోల్లో ఉంది. ఎలా? ఎన్నో సంఘాల్లో ట్రస్ట్ ఇలాగే పనిచేస్తోంది. ఇది నాగభూషణం, ఇది సంఘం డబ్బు. ఇప్పుడు చెప్పు. సంఘం డబ్బు ఎఫ్డీలో ఉంది, ఎఫ్డీ తాకట్లో ఉంది, తాకట్టు పెట్టిన డబ్బు ట్రస్ట్ లో ఉంది, ట్రస్ట్ ఏమో నాగభూషణం కంట్రోల్లో ఉంది. ఇప్పుడే అర్థమవుతోంది. అప్పుడైతే మనం గెలిచిన సంఘం నాగభూషణం కంట్రోల్లోనే ఉంది. సంఘాన్ని ఎలాగైనా విడిపించాలన్నా. విడిపించేద్దాం, అందుకే కదా వచ్చాం. ఇక మనమే వాడికి విల్లను. రేయ్ విల్లన్లా నవ్వండ్రా. నువ్వు లేని ఈ 5-6 సంవత్సరాల్లో మన పండూరులో ఎన్నో మార్పులు జరిగాయి. ఇదే అన్న మేము చెప్పించవద్దు. ఉత్తర దక్షిణాల్లో దాదాపు 450 ఎకరాలు వృధాగా పడున్నాయి. దక్షిణ ఓ కులం, ఉత్తరం వాళ్ళు ఓ కులం. తెలుసో తెలియకో ఆవులు మేకలు మేయడానికి వెళ్ళినా గొడవలు కొట్లాట్లై కనీసం 4-5 ప్రాణాలు పోతాయి.
పోలీస్ స్టేషన్ లో కూడా దీన్ని డేంజర్ ఏరియా అని మార్క్ చేశారు. ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న కుల ఘర్షణలను తీరిస్తే అద్భుతంగా సాగు చేయగలిగే 450 ఎకరాలు దొరుకుతాయి. ఆ కులాలను తీసి పక్కన పెట్టి మానవత్వంతో ముందడుగేద్దాం. ఇటువైపు ఉన్న 260 ఎకరాల్లోనూ ఎవరూ సాగు చేయడం లేదు. అందులో వీడిది ఓ 3 ఎకరాల పొలం ఉంది. అవతల వైపు ఓ చెరువు ఉంది. వర్షాలు గనక బాగా పడితే ముందు ఆ చెరువే నిండుతుంది. కానీ దాన్ని సరిగ్గా సంరక్షించకుండా పూడికి తీయకుండా వదిలేయడం వల్ల పూర్తిగా ఎండిపోయింది. నువ్వే చూడు. ఇదిగో ఈ 30 ఎకరాల భూమి ఉందే, ఇది మొత్తం ఓ ముసలావిడికి సొంతం. ఆ ముసలావిడి మొగుడు చనిపోయాడు. ఆస్తి ఆవిడ పేరు మీద ఉంటే ప్రాణాలకే ప్రమాదం అని తిరుపతి ఏడుకొండల వాడి పేరు మీద రాసింది. ఇక్కడ 650 ఎకరాలు ఉన్నాయి బద్రి. ఓ తండ్రి తన 4 కొడుకులకి ఆస్తిని పంచాడు. ఒక కొడుకుని చదివించడానికి చేసిన అప్పుకి ఆస్తిని జమ కట్టేశారు. ఈ సమస్య కోర్టుకెళ్ళింది. ఇంకేముంది, వాయిదా వాయిదా అని ఇంకా లాగుతున్నారు. వాళ్లలో కన్నైతే తాగుడికి బానిసై పిచ్చోళ్లా తిరుగుతున్నాడు. ఈ సమస్యను గనక పరిష్కరించామనుకో 650 ఎకరాలు మన సంఘానికే. ఈ స్థలం రాజారాం, వీరబాబు, పెద్దబాలరాజు, రాఘవ్ కంట్రోల్లోనే ఉంది. సరే బెన్ని, ఆ 4 వకీల్ నోటీస్ పంపించేద్దాం. అంతే. పోరాటానికి జనాన్ని పోగు చేయండి. నమ్మకంతో మొదలు పెడదాం. మంచే జరుగుతుంది. హాయ్ హనీ. ఏయ్ త్వరగారా. నమస్కారం అన్నగారు. నమస్కారం అన్నగారు. ఏంటి ఆ బద్రీగాడు రేపు ఉదయం గ్రామదేవత గుడి పక్కన ఉన్న 500 ఎకరాలని సాగు చేస్తాడట. ఆ స్థలం మొత్తం మా 4 సొంతం. రైతు సంఘానికి ప్రెసిడెంట్ అంటే ఎవరి పొలంలో అయినా సాగు చేయొచ్చు అనుకుంటున్నాడా? ఇకపోతే ఆ పత్రాలన్నీ ఎవరి పేరున ఉన్నాయి? క్లియర్ గా మా పేరునే ఉన్నాయి అంకుల్. అందులో 120 ఎకరాలు నావి. 80 ఎకరాలు నావండి. మా తాతల కాలం నాడు కొన్నది. మా అబ్బాయికి షుగర్ రీసెర్చ్ సెంటర్ కట్టిద్దామని ప్లాన్ చేశాను. మీరే చూడండి, పత్రాలు, అప్రూవల్. ఇది కొత్తదే, రెడ్డి గారి దగ్గర కొన్నాను. ఓ కొత్త నిట్టింగ్ ఫ్యాక్టరీ పెడదామని ఈ పత్రాలతో గవర్నమెంట్ లోన్ కూడా ఏర్పాటు చేశానండి. మీ ల్యాండ్ పత్రాలు ఎలా ఇవ్వండి? ఇవ్వండి. ఇదిగోనండి. ఏమయ్యా, జాతికి ఒక నాయకుడు, భాషకు ఒక నాయకుడు, కులానికి ఒక నాయకుడు, మతానికి ఒక నాయకుడు అంటూ వీళ్ళంతా మనతో ఉండేవాళ్ళు కదా. వాళ్ళు కార్పొరేట్ ఓనర్లై చాలా కాలం అయిందండి. వాళ్ళు లేకపోతే ఏమయ్యా, బాగా ఆవేశంగా విప్లవాత్మకంగా మాట్లాడే నాయకుడు మనకు కావాలి. ఆ బద్రికి ఎంత కావాలో అడగండి. అయ్యా, పత్రాలన్నీ వీళ్ళ పేరు మీద పక్కాగా ఉన్నాయి. పోలీస్ శాఖ మన చేతిలో ఉంది. కావాలంటే కలెక్టర్తో చెప్పి షూటింగ్ ఆర్డర్ ఇప్పిస్తాను. మామూలుగా పోలీసులు అంటేనే భయం, షూటింగ్ ఆర్డర్ అంటే ఇంకా భయపడతారుగా. బద్రి స్నేహితుల మీద ఒక కన్నేసి ఉంచండి. ఇదంతా కూడా పాత సిటీ గెసెట్ లో ఉండేది. ఇదంతా పండూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అండర్ లో ఉంది. వీటిని విడిపించడానికే ఈ పోరాటం. గ్రామ ప్రజలారా, తప్పుడు వార్త విని మీరందరూ ఇక్కడికి వచ్చారు. ఈ స్థలం 5 పేరు మీద పట్టాతో సహా ఉంది. కాదని సాగు చేస్తే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామ ప్రజలారా. హాయ్, అందరూ వచ్చేసారా? మొత్తం ఎన్ని నాగళ్ళు? 50 నాగళ్ళు. నువ్వెవర్రా? మర్యాద, మర్యాద. ఈ పోరాటానికి నాయకుడిని. నా పేరు బద్రి. నాయకుడు అంటున్నావే, అమాయక జనాన్ని ఇలా పోరాటానికి తీసుకొచ్చావే, ఇది నేరం కాదా? ఏదండి నేరం? మీ చేతిలో అధికారం ఉందన్న కారణంతో మీకు అన్నం పెట్టే రైతుల్ని కాల్చి చంపడానికి వచ్చారే, ఇది మీకు నేరంగా అనిపించట్లేదా? ఈ భూములన్నీ వేరే వాళ్ళకి సొంతం. మీరే చూడండి. 80ల పట్టా. సరే, ఈ పట్టాలు ఎవరి సొంతమో వాళ్ళు ఎవరన్నా వచ్చి కంప్లైంట్ ఇచ్చారా? ఇదిగో అయ్యగారులకే తెలీదు, వాళ్ళకి చూపించు. మీరే చూడండి సార్. తెల్ల దొరలు మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్ గా ప్రజల కష్టాన్ని దోచుకోవడానికి స్లేవరీ అబాలిషన్ యాక్ట్ పేరుతో లండన్ పార్లమెంట్ లో 1892లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టి ఊరికే పడున్న పోరంబొక్కు స్థలాల్ని కష్టపడే బడుగు వర్గాల వారికి రాసిచ్చారు. ఈ కొత్తపల్లి భూములు కూడా ఆ కోవకి చెందినవే. ఇది వినోబా గారే భూదానం ఉద్యమం ద్వారా 1951లో 50 ఎకరాల భూమిని 25 పేద కుటుంబాలకి పంచారు. 1961 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం పండూరులో ఉన్న భూస్వాముల దగ్గర నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది 100 ఎకరాలు. ఆ తర్వాత 1971 ల్యాండ్ సీలింగ్ చట్టం ప్రకారం 50 ఎకరాలు, మొత్తం 500 ఎకరాలు. ఇవన్నీ గత 5 ఏళ్లుగా మా వాళ్లు సేకరించిన ఆధారాలు.
1972 వరకు మన దేశంలో స్థలం అమ్మిన వాళ్ళ వివరాలే ఉంటాయి, కొన్న వాళ్ళ వివరాలు ఉండవు. ఇవన్నీ మన అభిజ్ఞానాన్ని ఆసరాగా తీసుకొని మోసం చేసి రాయించుకున్న భూములు. ఏదైనా పోలీసులకు చెప్పకుండా చేయకూడదు. అవన్నీ మీతో చెప్పాల్సిన అవసరం లేదు సార్. బాబు అయినా మీతో అప్పుడే చెప్పాంగా. మీరు లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కదా, భూ అపహరణ నివారణ ఎస్పీ గారికి మేము అన్ని డాక్యుమెంట్స్ చూపించాం. ఆయన వాటిని చదివి అర్థం చేసుకున్నారు. ఆ తర్వాతే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎవరు కంప్లైంట్ ఇచ్చి ఇక్కడికి వచ్చారో మీరే చెప్పాలి. బద్రి ఎస్పీ సార్, ఫోన్ స్పీకర్లో పెట్టమంటారా? పెట్టండి. ఒక్క నిమిషం సార్. అది ఇలా ఇవ్వండి. మిస్టర్ సుందర్రావు, బద్రి దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అని ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఆ భూములన్నీ చట్టవిరుద్ధంగా రాయించి తీసుకున్నారు. ఇది కనుక ప్రశ్న తెలిస్తే జార్జీ సమస్య అయిపోతుంది. హోమ్ సెక్రటరీతో నేను మాట్లాడుతున్నాను. మీరు వెంటనే అక్కడికి బయలుదేరిపోండి. ప్రియమైన రైతు మహాజనులారా, మీ అందరికీ భూములు లేవనుకున్నారు కదా. మీ అందరికీ భూములు ఉన్నాయి, అది కూడా ప్రభుత్వ పట్టాతో ఉన్నాయి. పోలీస్ మిత్రులారా, ఇప్పుడు జరగబోయేది భూ నివారణ పోరాటం. కాల్చాలనుకుంటే నన్ను కాల్చండి. మమ్మల్ని నమ్మి వచ్చిన అమాయక రైతు ప్రజల్ని ఏమి చేయకండి. ₹10 దాచడానికి 6 అడుగుల లాకర్ కొన్నాం. ఇది అవసరమా? ఏంట్రా తేలిగా తీసి పారేశావు? 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలని అక్కడక్కడ విడివిడిగా దొరికిన దాదాపు 250 ఎకరాల పత్రాలు ఉన్నాయి. బద్రి, ఈ పత్రాల్లో ఉన్న సగం మంది ప్రాణాలతో లేరు. మిగతా వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. అంతేకాదు, మన సంఘానికంటూ మొత్తం 20 సవర్ల బంగారం ఉంది. ఇవన్నీ సరిపోక లోకల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు సివిల్ కేసు, క్రిమినల్ కేసులని మన సంఘం మీద బోల్డ్ అని కేసులున్నాయి. అవన్నీ మన సంఘానికి చేరాల్సిన ఆస్తులు. వాటిని విడిపించి సంఘానికి చేర్చాల్సిన బాధ్యత మనది. వెళ్ళండి. అలాగే బద్రి. ఒక్కో కేసుగా డీల్ చేద్దాం. మామా టెస్లా, నువ్వేగా టెక్నికల్ టీము. వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేయకుండా బొమ్మతో ఆడుకుంటున్నావేంటి? ఏంటి ఇది బొమ్మ? ఏం కాదా? ఇదే మన సంఘం తాలూకు డిజిటల్ మినిట్ బుక్. మామా, నువ్వు వెళ్ళి పాస్వర్డ్ సెట్ చేయి. అది ఎవరైనా పెట్టచ్చు, వెళ్ళి పెట్టండి. బద్రి, వెళ్ళు బద్రి. నేనే పెట్టాలని లేదు. ప్రెసిడెంట్ పోస్ట్ అంటే ఊరికి అనుకున్నావా? లోపలికి ఇప్పుడే తోసేయండిరా. ప్రెసిడెంట్ పోస్ట్కి రాజీనామా చేస్తున్నాను. మీరే కదా పాస్వర్డ్ నేర్పించారు. వెళ్ళు బద్రి, వెళ్ళి సెట్ పాస్వర్డ్ మర్చిపోద్దు. ఎరా, నేను చెప్పింది కరెక్టేనా? సరే, నువ్వు రారా. అలాగే వస్తాను. తెలిపేసేయ్. రావాలి. అయ్యా, మా బొమ్మకి వ్యవసాయం మీటింగ్. మా సంఘంలో మీటింగ్ ఉందమ్మా, అందరూ తప్పకుండా రావాలి. నమస్కారం. మీకు నోటీస్ రైతు కూలీలు పని కావాలని వచ్చారు. రాళ్ళు పగల పెట్టా కొనిచ్చాను. మిల్లులో కొంతమంది ఉన్నారు. ఇక్కడ పని అయిపోతే రండి, వెళ్దాం. మీ సందేహాలకు సమాధానాలు పొందండి. మట్టూరు గ్రామ తలరాతలు మార్చే అద్భుతమైన పథకం. మీ బద్రి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తప్పకుండా రావాలి. తప్పకుండా వచ్చానా? అన్నా మీటింగ్ వచ్చానా? తప్పకుండా వస్తాను. నువ్వు కూడా నమస్తేనా? మర్చిపోకుండా సంఘం మీటింగ్ రావాలి. పెట్టు, త్వరగా పెట్టు. మీటింగ్ వచ్చాయండి బాబు. Come on. Ready? Same posture. Beautiful. More expression. Hello? అంకుల్, బద్రి మళ్ళీ మన దారి కట్టొస్తున్నాడు. ఏదో కొత్త పథకం అని చెప్పి జనాలందరికీ నోటీసులు ఇస్తున్నాడు. నేను విన్నాను. రాజారాం గారు, వీరబాబు, పెదబాలరాజు, నేను మిమ్మల్ని కలవాలంకుల్. ఇలా ప్రతిదానికి టెన్షన్ అయిపోతున్నారు. మీరేం వ్యాపారవేత్తలయ్యా. సరే రండి, మాట్లాడదాం. లక్షలు పెట్టుబడి పెట్టి ఎన్ని వ్యాపారాలు చేసినా మేము రైతులమే కదా. రైతులంటే రైతు ఉత్పత్తుల్నే నమ్ముకుని కోట్లు పెట్టుబడి పెట్టిన రైతు యజమానులం మేం. ఆ వ్యవసాయమే మనందర్నీ కలిపింది. వ్యవసాయం లేదనుకోండి, టౌన్ కు పోయి హోటల్లో సర్వర్ గా పనిచేస్తాడు, లారీలో క్లీనర్ గా పనిచేస్తాడు. భూములు ఉన్నాడు, భూములు నమ్ముకుని డబ్బు తీసుకుపోయి బ్యాంకులో డిపాజిట్ చేసి ప్రశాంతంగా బతికేస్తాడు. వీళ్ళిద్దరిని నమ్మి వ్యాపారం చేస్తే మనం ఏమైపోవాలి? అన్ని దేశాలకి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తానన్నాను. వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పను? నేను రైతునేనయ్యా. అలా జరిగితే చూస్తూ ఊరుకుంటానా? అన్నగారు, మీరు బద్రిని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. ఆడి ఊరినే మార్చేసే ఉద్దేశంతో వచ్చాడు. ఇది ఇండియా అయ్యా. బలిసినోళ్లే మార్చలేకపోయారు. ఇక బద్రీ ఏం పీకుతాడు? పరమానందం, అయ్యా, వాడిని ప్రశ్నలు అడిగే వాళ్ళని, సమాధానం చెప్పే వాళ్ళని అందరినీ ఏర్పాటు చేస్తానయ్యా. అందరూ రేపు మీటింగ్ వెళ్తున్నాం.
Cheers. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ నమస్కారం. మొదలు పెడదామా? నమస్కారం. నమస్కారం. మన రైతు సంఘం మీటింగ్ వచ్చిన మాజీ ప్రెసిడెంట్ నాగభూషణం గారికి నమస్కారం. చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, రైతు నాగలి చేపడితేనే మన అందరి ఆకలి తీరుతుందని. వ్యవసాయం అనేది అంత చిన్నది కాదు, లోకాన్నే శాసించేది పెద్దది. అది మాత్రమే కాకుండా ఈ మట్టిలోనే అన్ని ఫ్యాక్టరీలకు కావాల్సిన ముడి సరుకులు పండుతున్నాయి. మనం ఉత్పత్తి చేస్తున్న చెరుకు వల్లే అమెరికాలో ఉన్న బీర్ కంపెనీ నడుస్తోంది. మనం ఉత్పత్తి చేస్తున్న పత్తి వల్లే పెద్ద పెద్ద నూలు మిల్లులు అంటే కాటన్ ఇండస్ట్రీస్. ఈ లండన్ నుంచి ప్యాంట్లు ఇవి వస్తుంటాయి కదా, 100% కాటన్ ఆ టైప్ లో. దాని ముడి సరుకు మన దగ్గర కొన్నదే. దాన్ని కొని వ్యాపారం చేసే అంతమంది లాభాలు చూస్తున్నారు, కానీ వ్యవసాయం చేసే రైతు మాత్రం నష్టాలు చూస్తూ ఉరేసుకుని చస్తున్నాడు. ఆ వ్యవసాయాన్ని మన అవసరాలకి తగ్గ వృత్తిగా ఎలా మార్చాలో ఒక పథకం వేసి మన అందరం కలిసికట్టుగా ఇక్కడున్న అందరి పొలాల్లో ఉమ్మడి వ్యవసాయం చేయబోతున్నాం. దాని పేరే ఉమ్మడి వ్యవసాయ పథకం. ఇదిగోనా అయ్యా, తాము ఏమంటున్నారు? అన్నదమ్ములు మొత్తమే నలుగురం. నీటి కాలువ సమస్య వల్ల 10 ఏళ్లుగా మాటలు లేవు. కొట్లాట్లతో స్టేషను, కోర్టు అని తిరుగుతున్నాం. ఒకే కుటుంబం అయినా ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నాం. అలాంటిది మీరు ఈ ఊరిని ఏకం చేస్తామంటున్నారు? నీ ఇంటి సమస్యను ఊరు సమస్యగా చేయకు. ఇదిగో ఉన్నాడు పెద్ద ఆయన, 5 ఎకరాల పొలం ఇచ్చాడు. సాగు చేసి ఆయన వాట ఆయనకి కరెక్ట్ గా ఇస్తున్నాగా. ఇంతవరకు ఏ గొడవ లేదు. ఉమ్మడి వ్యవసాయ పథకం అంటున్నారు, అదేదో బాగుంటుంది అనిపిస్తుంది. సంతోషం. భూములు ఉంటే అవసరానికి తాకట్టు పెట్టుకుంటాం, వాటిని మీకు కౌలుకి ఇచ్చాక అవసరం వస్తే ఏం చేయమంటారు? మేము మీ భూములు అడగట్లేదు. సంఘంతో కలిసి మీ భూముల్లో ఉమ్మడిగా వ్యవసాయం చేసుకోవచ్చని ఓ అంగీకార పత్రం మాత్రం రాసిస్తే చాలు. అంటే ఉమ్మడి వ్యవసాయం చేస్తే మీ ఇంటి కోడి మా ఇంటి కోడి గొడవ పడదు, అదే కదా మీరు చెప్పొచ్చేది? టెన్షన్ అవ్వకు. ఇలాంటి చెత్త ప్రశ్నలు వేసి మనకి అడ్డుపడాలని చూస్తారు. దానికి తగ్గట్టు సమాధానం చెప్పాలి. బగ్ 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 ఇలా చెప్తే మన ఉమ్మడి వ్యవసాయంలో ఉన్నాం, గొడవ పడకూడదని కోళ్లకు అర్థమవుతుంది. అదిగో చెట్టైన గురించి మాట్లాడుతున్నాడు. లోకమంతా ప్రయత్నించి విఫలమైన పథకం ఇది. ఇంకా దాన్నే పట్టుకుని వేలాడితే ఎలా? ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను, చరిత్ర ఏంటో తెలుసుకున్నందుకు. ఇప్పుడు మనం బానిసలుగా ఉండేవాళ్ళం, ఆ తర్వాత బానిసలుగా ఉన్నామని తెలుసుకున్నాం, విడుదల కోసం పోరాడాం, ఓడిపోయాం. అలాగే బానిసలుగా ఉండిపోదామా లేదా మళ్ళీ విడుదల కోసం పోరాడదామా? అదే నేను చేస్తున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం. భూములు లేని రైతు కూలీలో మేము చాలా మంది ఉన్నాం. సంవత్సరం పొడుగునా మాకు పని ఉండటం లేదు. దున్నేటప్పుడు నాట్లు నాటేటప్పుడు మాత్రమే 30 రోజులు పని ఉంటది. మిగతా రోజులు మేము కూటికి ఏం చెయ్యాలి? మా బతుకులు బాగుపడేలా మీ ఉమ్మడి వ్యవసాయ పథకంలో ఏదైనా దారి ఉంటే చెప్పండి అయ్యా. అయ్యా అయ్యా, మన పారంపర్య వ్యవసాయంలో దిన పంట, వార పంట, మాసిక పంట, వార్షిక పంట అని సంవత్సరం పొడవునా 365 రోజులు మనందరికీ పని ఉండేలా ఓ అద్భుతమైన వ్యవసాయ పద్ధతినే పాటించారు. అది మాత్రమే కాదు, ముందుకిరా. మనం చేయబోయే ఉమ్మడి వ్యవసాయం ద్వారా పాత పద్ధతిలాగే 365 రోజులు మీకు పని కల్పించడానికి తప్పకుండా ప్రయత్నిస్తాం. బాబు, నా దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, ఆళ్ళ దగ్గర 5 ఎకరాల పొలం ఉంది. నా ఇంట్లో నుయ్యి ఉంది, వాళ్ళ ఇంట్లో నుయ్యి లేదు. మేం కౌలుకిస్తే వాటా ఎలా పంచుతారు? ఇప్పుడు మీ 5 ఎకరాలు, ఆయన 5 ఎకరాలు, ఇంకెవరో ఇచ్చే 50 ఎకరాలు, వేరెవరో ఇచ్చే 500 ఎకరాలు, ఎవరికి వాళ్ళు ఇచ్చే భూముల ప్రకారం వాటా పంచబడుతుంది. ఆ తర్వాత నూతి నుంచి పాసనం కోసం తీసే నీటి వాడుక ప్రకారం దాని వాటా పంచబడుతుంది. కష్టపడే రైతుకి తను శ్రమించే సమయాన్ని లెక్కబెట్టి అతని వాటా అతనికి పంచబడుతుంది. చాలా బాగుంది. వాటా పంచడానికి అద్భుతమైన ఐడియా చెప్పావు బాబు. ఇక్కడ నీళ్లే లేకపోతే వ్యవసాయం ఎలా చేస్తావు చెప్పు? గత 100 సంవత్సరాలుగా ఎప్పుడు పడే వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరి తప్పు ఎక్కడ జరుగుతోంది? మన నీటి వనరుల్ని సరిగ్గా పరిరక్షించుకుంటూ కాపాడుకుంటే నీటి కొరత ఉండదు, వ్యవసాయం చేసుకోవచ్చు. ఇప్పుడేగా ఇతను వచ్చాడు, 20 ఏళ్ళుగా నాగభూషణం గారేగా ప్రెసిడెంట్. అవును. వాపస్ తీసుకున్నందువల్ల నువ్వు ప్రెసిడెంట్ అయ్యావు. ఎలక్షన్ జరుగుంటే ఎవరు ప్రెసిడెంటో తెలిసేది. ఈ కుర్రాళ్ళని చూస్తుంటే నాకు చాలా నమ్మకంగా ఉంది. అందరి మొహాలు దొంగ మొహాల్లాగా ఉన్నాయి. ఉమ్మడి వ్యవసాయం పేరుతో దోచుకోకుండా ఉంటే చాలు. ఇప్పటికి ఎంతో మంది మోసం చేశారు, మీరైనా మంచి చేస్తారా? నమస్కారం. నమస్కారం. మన కొత్త ప్రెసిడెంట్ ఒక కొత్త పథకం చెప్పారు. అది ఊరికి మీకు మంచిదనిపిస్తోంది. ఆ నమ్మకంతో నా 5 ఎకరాల పొలాన్ని ఇచ్చి ఈ ఉమ్మడి వ్యవసాయ పథకాన్ని నా చేతుల మీదకి ప్రారంభిస్తున్నాను.
పత్రాలు చాలా సంతోషం. దాత నాగభూషణం గారికి ధన్యవాదాలు. నమస్కారం. మీరు చూడడానికి మంచోళ్ళలా కనిపిస్తున్నారు. మేమందరం మాట్లాడుకొని మా నిర్ణయం సరేనండి. అయ్యా 10 నిమిషాలు మైక్ పట్టుకుని మాట్లాడితే వెంటనే ఒప్పుకుంటారా? పొలాన్ని ఇచ్చాడు చూడు దాత నాగభూషణం, ఆయన పెద్ద మనిషి. పొలాన్ని ఇచ్చేలా చేశాడు కదా బద్రి, వాడు నాయకుడు. రే బద్రి, ఇంకాస్త ఎమోషనల్ గా మాట్లాడి ఉండాలేమోరా. ఎమోషనల్ గా మాట్లాడి ప్రజల్ని మాయ చేయకూడదు. అది ఎప్పటికీ మంచిది కాదు. వాళ్ళని ఆలోచించుకొని వాళ్ళే వస్తారు. ఏంటి? సరే రండి. బాలాజీ చెప్పండి డాడీ. పండూరులో మనం ఉత్పత్తి చేసే బయోడీజిల్ ధరని మిగతా దేశాల కంటే కొంచెం తక్కువ ధరకు అమ్మాలి. అప్పుడే మనం ప్రపంచ మార్కెట్తో పోటీ పడగలం. మనకొచ్చే లాభం బాగా తగ్గిపోతుంది కదా డాడ్, ఎలా మేనేజ్ చేయడం? రే, ఇండియాలో ధరని పెంచి అమ్ముదావురా. డాడీ, మనకే ఇంకా బోల్డ్ అని భూములు కావాలి. మీరు 5 ఎకరాలని ఉమ్మడి వ్యవసాయానికి ఇచ్చి వచ్చారు. అంకుల్స్ అందరూ చాలా ఫీల్ అవుతున్నారు డాడ్. ఎవరు? ఆ నలుగురు కామెడీ గాళ్ళ? రే, పండూరు గ్రామంలో ఉన్న 5,000 ఎకరాల పొలం మన బయోడీజిల్ ఫ్యాక్టరీ కావాలని నాకు తెలియదా ఏంటి? భూముల్ని సేకరించడం అంత తేలికైన విషయం కాదురా. రే, నేను 5 ఎకరాల భూమినిచ్చింది తంత్రం. మనం చేయాల్సిన పని నా బద్రీతో చేయిస్తున్నాను చూడు, అది రాజతంత్రం. ఆ అంకుల్స్ పొలాలు మనకు కావాలి. అంకుల్ని అంకుల్ గానే మెయింటైన్ చేయి. ఓకే డాడీ. ఇంకా మీ విలేజ్ లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందా? 4 ఎడ్ల బళ్ళు, ఓ 2 ఆవులు మేకలు, గోచి కట్టుకున్న 4. పండూరులో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఇంతే. సంపాదించడానికి మాత్రమే ఆ ఊరు. ఖర్చు పెట్టేది మొత్తం ఫారిన్ లోనే. లాభాన్ని మనం రాబరీ అంటున్నాం. దీన్ని ప్రజలకు అర్థమైనా ఎలా చెప్పాలి? పట్టుకో. ఈ మొక్కజొన్న ఎంత బామ్మా? 3 రూపాయలా? ఈ జొన్నను పండించి కోత కోసి తర్వాత ఉడికించి మండటండలో తిరిగే ఈ బామ్మ దీన్ని 3 రూపాయలకి అమ్ముతుంది. కానీ దీన్నే పట్టణాల్లో దీని మీద లైట్ గా మసాలా జల్లి 20 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఆ 17 రూపాయలు ఏంటి? రాబరీయే కదా. ఇలా మీరు వెళ్లే చోట ఇలాంటి చిన్న చిన్న ఉదాహరణలతో ప్రజలకి అర్థమయ్యేలా వివరంగా చెప్పండి. అంతే. వివరంగా చెప్తాం సరే, ఎంత చెప్పినా జనం ఉమ్మడి వ్యవసాయం వైపు మొగ్గు చూపట్లేదుగా. అసలా దానికి నేను ఐడియా ఇస్తాను. ఓసారి చూడండి. ఈవిడ పేరు క్లారా, పాపులర్ డాన్సర్. మనం ఈవిడ బృందాన్ని ఇక్కడికి రప్పించి ఉమ్మడి వ్యవసాయం కాన్సెప్ట్ లో ఉన్న మంచి విషయాలని జనానికి అర్థమయ్యేలా చెప్పామనుకో, వాళ్ళంతటి వాళ్ళే వస్తారు. ఒక డాన్సర్ చెప్తే జనాలు వింటారా? ఒక మంచి విషయాన్ని ఒక డాక్టర్ చెప్పాడనుకో, అది 100 మందికి చేరుతుంది. కానీ ఒక నటుడు ఓ మామూలు విషయాన్ని చెప్పినా లక్షల మందికి చేరుతోందిగా. అయితే రేపు రాత్రి ఆవిడ ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం. ఆలినాల్ అందగత్తె, ఇన్స్టాగ్రామ్ ఏంజిలు, ఫేస్బుక్ బ్యూటీ, డ్రెస్సులో జెనిఫర్ లోపస్, నిజమైన లోకనాయకి. ఈయన మీ ప్రెసిడెంట్? అవును మేడం, ఈయనే. నమస్కారం. ఏసీ లేదా ఇక్కడ? బాగా హాట్ గా ఉంది. లేదు, ఏసీ లేదు. మీ పేరు? ఏంటిది? ఐ కాంట్ బిలీవ్ ఇట్. కోల్పోని తెలుసుకుంటారు మేడం, డోంట్ వరీ. ఎనీవే, డూట్ చెప్పారు మీ ఉమ్మడి వ్యవసాయం పాలసీని ఓ ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్ గా చేయాలని. మీ చార్జెస్ ఏంటో చెప్తే మాట్లాడదాం. మేం మొత్తం 15 మంది, అందులో 8 మంది నాన్ వెజిటేరియన్, 6 వెజిటేరియన్, ఇతను మాత్రం ఎగిటేరియన్. చంపేశాడు. అంటే ఏంటి? కొందరు వెజిటేరియన్లు గుడ్డుని మాత్రం తింటారే, వాళ్ళని ఎగిటేరియన్లు అంటారు మావా. ప్రోగ్రామ్ కి 30,000, అది మీకోసం. లేదు, నెలకి 30,000 అంటే సంఘానికి వర్కౌట్ హలో హలో ప్రెసిడెంట్ డూడ్, ఒక ప్రోగ్రామ్ కి 30,000 అన్నాను. మన ఇంటింటికి వెళ్ళి మాట్లాడుకున్నారా? ఇవిని పంపించేయండి. సరేనా? చాలా సార్లు ఇంటింటికి వెళ్ళి నేను చెప్పాను కదా, ఇది మాట్లాడారు. workout అవ్వదు. మీరు చెప్పండి మేడం, ఆయన వింటారు. చెప్పండి మేడం, వింటారు. ఒక్క ప్రోగ్రామ్ కి ఒక డ్రెస్, ఎక్స్ట్రా డ్రెస్ కి 500, స్పెషల్ డ్రెస్ కి 1,500 రూపాయలు. చూడండి, స్విమ్ సూట్ మాత్రం వేసుకోను, ఓకేనా? ఇకపోతే మా టీంలో డ్రైవర్ వంట చేస్తాడు, తబ్లిస్ట్, కాస్ట్యూమర్, గిటారిస్ట్ మేకప్ కూడా వేస్తాడు. కానీ వీళ్ళందరికీ డబుల్ బేటా కంపల్సరీ, ఓకేనా?
సపోజ్ స్మోక్ చేస్తున్నట్టు డ్రింక్ చేస్తున్నట్టు సీన్స్ చేయాల్సి వస్తే దానికి ఎక్స్ట్రా 1000 రూపీస్. మా టీమ్ లో కొంతమంది డ్రింక్ చేస్తారు, వాళ్ళకి నచ్చిన బ్రాండ్ ఏంటో అడిగి తెప్పించేయండి. టెన్షన్ అవ్వద్దు. నాకు ఓన్లీ ఫ్రెష్ జ్యూస్. నాలాగా ఇవన్నీ పంపించేయండి, వర్కౌట్ అవుతుంది, మన పని మనం చేసుకుందాం. ఓ నో, నేను వెళ్ళిపోతాను. ఐఎమ్ క్లారా, నేనే వెళ్ళిపోతాను. అన్ని సర్దేయండి, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ప్యాక్ చేయండి. ఏంటి ఇంకో 6 months కు ఏ ప్రోగ్రామ్ లేదు, దీనికి ఓకే చెప్పొచ్చుగా. ఏంటి 6 months కా? సి ఫేస్బుక్, ట్విట్టర్, ప్రెసిడెంట్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలో నేను 1 million వ్యూస్ క్రాస్ చేశాను. ఐఎమ్ వరల్డ్ ఫేమస్ క్లారా. హెయిర్ పెన్ను, లిప్స్టిక్, నెయిల్ పాలిష్ అని విడివిడిగా బిల్ వేయకండి. మిగతా ప్రోగ్రాంలో మీరు ఎంతైనా సంపాదించుకోండి. మాకు పండూరు గ్రామ ప్రజలు మాత్రం చూస్తే చాలు. ఓ ప్రోగ్రామ్కి 10,000 ఇస్తాం. 10,000 ఇప్పటికి పెద్ద అమౌంట్ అక్క, ఒప్పుకోక. సరే, టీమ్ ఓకే అన్నారు. అగ్రిమెంట్ రెడీ చేయమనండి, కానీ నాకు 50% అడ్వాన్స్ కావాలి. సంఘం 5% ఇవ్వగలదు. సరే, ఆ ప్రోగ్రామ్ పేపర్ ఇవ్వండి. శ్రమనే బలమను కోరా, నేలమ్మ పిలిచే పదరా, అరకను పట్టి చెమటను చింది అడుగే ముందుకు వెయ్యిరా. ఏం చేస్తున్నారు? అదే మీకు పాడి చూపించాను. మీకు జనం రావాలా లేదా పారిపోవాలా? రావాలండి. జనం వచ్చేలా చేయడం మా డిపార్ట్మెంట్, అది మేం చూసుకుంటాం. మాకు హిప్ హాప్ పాడడమూ తెలుసు, లోకల్ గా ఈరగదీయడమూ తెలుసు. డూడ్, ఐమ్ క్లారా, వరల్డ్ ఫేమస్ క్లారా. నువ్వు పాట మాత్రం రాసివ్వు, నేను పాడుకుంటాను. సరే సరే. బాబు గిటారిస్టు, శృతి 1 2/4 లో వాయించు. ఇలా కాదు, తప్పుగా వాయిస్తున్నావు. స్వింగ్ లో. ఇది బెటరు, కరెక్ట్. బాబు షేకర్స్, వుడ్ బ్లాక్స్, షెనాయ్ అందరూ రెడీగా ఉండండి. స్టాప్ స్టాప్ స్టాప్. ఒక ప్యాటర్న్ ని మార్చి చూద్దామా? బాబు గిటారిస్టు, డీ స్కేల్ ఇవ్వు. డీ స్కేల్ అంటే ఏంటి? ఓకే, సింథసైజర్ అండ్ రిథమ్ ప్యాడ్ తీసుకోండి. 120 టెంపో 2/4 లో ఒక ప్యాటర్న్ వాయించండి. కరెక్ట్. ఈ చైనీస్ ఇన్స్ట్రుమెంట్ ఏడుహు వాయించు. ఓకే అక్క. వీళ్ళ దగ్గర నుంచి ఎలా భూములు తీసుకోవడం? ఎవరూ తప్పుగా అనుకోవద్దు, మన ఉమ్మడి వ్యవసాయ పథకం నా ఉద్దేశంలో విఫలమైంది. నాకు అదే అనిపిస్తుంది. తొందరపడి ఎవరు ఏ నిర్ణయానికి రావద్దు. టీ తీసుకోండి. పొద్దున మాట్లాడుకుంటారు. వెళ్ళిపోతున్నారు. ఏంట్రా బామా, ఏం వెతుకుతున్నావు? వ్యవసాయ సంఘాన్ని ఎతుకుతున్నాను బాబు. అది ఇటుంది. అలాగా? అవును, నువ్వెవరో? నేను శివని. ఓ, రుక్మిణి మనవడువా? చాలా సంతోషం బాబు. అక్కడ భద్రి ఉన్నాడా బాబు? కొత్తపల్లి భూముల్ని విడిపించిచ్చాం కదా, వాళ్ళందరూ మీటింగ్ వేసుకుని మాట్లాడుకుంటున్నారు. బద్రి, ఇది కరెక్ట్గా నీతో ఏదో మాట్లాడాలంట. కూర్చో బామా. కూర్చోండి. ఏంటి విషయం? నీతో ఓ విషయం మాట్లాడిపోదామని వచ్చానయ్యా. చెప్పండి. అయినా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడేస్తావేంటి? నీ ఆస్తి మొత్తం తిరుపతి 7 కొండల వాడి పేరు మీద రాసావుగా. నిజమే, గుళ్ళకి గోపురాలకి ఆస్తులు రాసిస్తే ఎవడు బుద్ధి ఎలా మారుతుందో మనం చూడొచ్చామో చెప్పు బాబు. అందుకే తిరుపతిలో ఉన్న నా మనోడు 7 కొండల పేరు మీద నా ఆస్తి మొత్తం రాశాను. దాన్నే సంఘానికి ఇద్దామని వచ్చాను. మాకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. నేను పెద్దగా ఏం చేశాను చెప్పు? మంచి పని చేసావు బామా. ఉమ్మడి వ్యవసాయం విఫలం కాదు, విజయమే ప్రారంభించమని మన ముందు తరం అంటోంది.
యువతరం ఏమంటోంది? నమ్మకంతో ప్రారంభిద్దాం బద్రి. నమస్కారం. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ప్రెసిడెంట్ గారు, సంఘం విడిపించిన కొత్తపల్లి భూముల్ని ఓ ఫంక్షన్ చేసి ఉమ్మడి వ్యవసాయానికి ఇద్దాం అనుకున్నాం, అందుకే ఆలస్యం అయిపోయింది. మీరు భూములు ఇవ్వడానికి వచ్చారు, అదే చాలన్నా. మీ అందరికీ ఒకటి చెప్తున్నాను, నేను సంఘమో ఉమ్మడి వ్యవసాయం చేసేది వచ్చే ఎలక్షన్లో నుంచుని మిమ్మల్ని మోసం చేసి గెలవడానికి కాదు. ఈ లెటర్లో కొత్తపల్లి భూస్వాములు అందరం మనస్ఫూర్తిగా మతి స్థిమితంతో ఉమ్మడి వ్యవసాయానికి భూములు ఇస్తామని రాసి సంతకం పెట్టాం. ఇదిగోండి. ఒక్క నిమిషం టెస్లా. విడివిడిగా రాసివ్వాలి, అప్పుడే వాటా పంచడానికి వీలుగా ఉంటుంది. మీకు సంతోషంగా ఇస్తున్నామయ్యా. అయ్యా, వ్యవసాయం పనులు లేకే బీడీలు చుట్టే పనికెళ్తున్నాం. యాలా పాలా లేకుండా పని చేస్తామయ్యా. సగం కూలి ఇప్పించండి అయ్యా. అది తప్పు. ఇంకా మనం పాత బానిసల కాలంలో ఉన్నామా? కేవలం కూడు పెట్టి పని చేయించుకోవడానికి. ఇక్కడ 8 గంటలే పని, ఆ పనికి తగ్గ జీతం ఇస్తాం. ఇవ్వకపోతే అడిగి తీసుకోవాలి, అలాగేనయ్యా. అది మీ హక్కు. ప్రోగ్రామ్ కి రాని వాళ్ళని కలవబోతున్నాం. ఎవరొచ్చారో చూడండి. నమస్కారం అమ్మా. వీళ్ళంతా రాళ్లు కొట్టే కూలీలు. హలో, ఇదిగోండి నోటీస్. మేకప్ లేకుండానే ఎంత అందంగా ఉందో. మేడం ఒక సెల్ఫీ. ఏం చేస్తున్నావు? తీసుకోండి, పర్వాలేదు. అందరితో సెల్ఫీ దిగుతాను, ఫోటో దిగుతాను, సరేనా? మా ఊర్లోనా? అబ్బే, ఇది పాటల ప్రోగ్రామ్ కాదు. ఓహో. వీళ్ళు ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారు, దాని నోటీస్. అది మేము విన్నామండి, కానీ ఎందుకో అక్కడ ప్రతిదీ చట్ట ప్రకారమే జరుగుతోంది. ఎందుకని ఆలోచిస్తున్నారు? మా తోటలో పండిన పళ్ళు మేడం, తీసుకోండి. సూపర్. సీడ్లెస్ స్వీట్ గా ఉంటుంది మేడం. గింజల పిక్కలు ఉండవంటున్నాడు. పిక్కలు ఏమంటారేంటి? పోయిన ఏడాది నా తోటలో జీడిపప్పు వేశాను, నా దగ్గర బోల్డ్ అని పిక్కలు ఉన్నాయి. మీ దగ్గర పిక్కలున్నాయి, మీ దగ్గర పిక్కలున్నాయి. అవి మొలుస్తాయా? రాబోయే కాలంలో మీ గింజలన్నీ మొలవాలంటే దానికి ఒకే ఒక దారుంది, అదే ఉమ్మడి వ్యవసాయం. చేరతారా? సంతోషం. వేడిగా ఉంది. ఏంటి బద్రి, నువ్వు టీ ఇస్తున్నావు? నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ మామా. మనందరం ఒకటేగా, మరి ఇంకే. ఇది బ్యాంక్ లోన్ లో ఉన్న పత్రం, దీన్ని వెంటనే విడిపించాలి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. నేను ఈ ఊరికి కొత్త అండి. నాకు చిన్న సందేహం అడిగిపోదామని వచ్చాను. అడగండి. శ్రీనివాసరావు అనే పేరుతో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్నారే, ఆయన ఎవరు? మీ నాన్నగారా? నేను అదే ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. అయ్యా ఇట్రండి. ఆయన కర్ణాటకలో ఉన్నత కులం కుటుంబంలో పుట్టి పెరిగి దక్షిణ భారతదేశం రైతుల కోసం ధైర్యంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. నువ్వు ఆశపడ్డట్టుగా నేను నిన్ను డాక్టర్ చదివించలేదమ్మా. విషం కలిపి నీ అన్నాన్ని తిని ఇద్దరం చచ్చిపోదామమ్మా. నాకు నీ గురించి తెలుసు నాన్న. ముందు నువ్వు తిని చచ్చిపో, ఆ తర్వాత నేను చచ్చిపోతాను. ఎందుకంటే నువ్వు అన్ని త్వరగా బతికి కష్టపడుతూ ఉంటే నేను చూసుకోవడానికి నేను లేకపోతే. సరైన సమయానికి వచ్చాను. ఆకలి దంచేస్తుంది. ఇవ్వనా? ఇవ్వు త్వరగా ఇవ్వు. వద్దు వద్దు బాబు, ఇందులో విషం ఉంది. విషమా? పిల్లకి అన్నంలో విషం కలిపి ఎందుకు తినిపిస్తున్నారు? భూమి ఉండి వ్యవసాయం చేసుకోలేకపోతున్నారు బాబు. ఎందుకు వ్యవసాయం చేయలేకపోతున్నారు? ఈ కాంట్రాక్టర్లు అందరూ కాలువల్లో పాడేసుకుంటున్నారు. పశువులు నీళ్లు దాటానికి వెళ్ళా కొట్టి తరివేస్తున్నారయ్యా. ఈ రాజకీయ నాయకుల్ని కాంట్రాక్టర్ని దాటుకుని చివరిలో నా పొలానికి ఎప్పుడయ్యా నీళ్లు వచ్చేది? ఎప్పుడు నేను వ్యవసాయం చేసేది? 20 ఏళ్లగా రాని నీళ్లు ఇప్పుడు వస్తాయా బాబు చెప్పు. నా ఈ సంవత్సరం వస్తుంది బాబు. అందుకేగా సంఘం పాటు పడుతోంది. నన్ను నమ్మండి అన్న. చెరువులో చేపలు పట్టడానికి ఏడాదికి 2 కోట్ల రూపాయలకి వేలం వేశాం. 1 కోటి రూపాయలు సంఘానికి అడ్వాన్స్ వచ్చేసింది. వ్యవసాయం లాగా చేపలు పట్టడం కూడా ముఖ్యమైన వృత్తి. ఈ చెరువు నీటి పారుదలను నమ్ముకుని 24 గ్రామాలున్నాయి. ఇవన్నీ ఇస్తుందని మీకు తెలుసుగా, ఎందుకని మళ్ళీ మళ్ళీ దాన్నే మొక్కుతున్నారు? ఇచ్చినందుకేనయ్యా మొక్కుతున్నాను. మొక్కడం ఆవిడ నమ్మకం. ఆవిడ నమ్మకాన్ని నువ్వు ఎందుకు కాదంటావు? మన రాజకీయాలు వేరు, ఆవిడ నమ్మకం వేరు. వీలైతే గౌరవించాలి, లేదా దూరంగా ఉండాలి. ఎండిపోకూడదు, నీళ్ళు ఉండాలి, లేకపోతే బురద నాగల్ని పట్టుకుంటుంది. ఇప్పుడు నాటుతాడు, ఆ తర్వాత కోత కోస్తాడు. కోసాక
అమ్మడానికి నీ దగ్గరికి వస్తాడు, చివరిగా నా దగ్గరికి వస్తాడు. హ, ఇదే కదా మన రాజకీయం. పదండి, పోదాం. లోపలేగా ఉన్నారు. పిచ్చ ఆకలి. ఓ ఎగ్ దోశ, అలాగే ఓ జింజర్ చికెన్, తర్వాత ఓ ఫిష్ ఫ్రై, నా పర్సు డ్రై. ఓ మటన్ ఫ్రై. తెస్తానక్క. హా? మ్మ్. 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 మీరు భోంచేరా? ఆకులు తీసేస్తున్నారే? ఉపవాసం. మా సంఘంలో భోజనానికి ఎంతే ఖర్చు పెట్టాలని నిర్వాహకులుగా నిర్ణయించుకున్నాం. 2 ఇడ్లీలు తినడానికి కూడా నిర్వాహకుల అనుమతి తీసుకోవాలా మీరు? ఇదిగోండక్క, గుండెకాయ ఫ్రై రెడీ అవుతుంది. ఏంటి మేడం, లవ్ సింబల్ ని కూడా తింటారా? అన్నిటినీ లవ్ సింబల్ గా మార్చేస్తే నన్నేం తినమంటారు? మీరు లవ్ చేశారా? చేసినట్టే గుర్తు. మీరు లవ్ చేశారా? ఒకప్పుడు చేశాను, 2 సార్లు బ్రేకప్ అయింది. కానీ ఇప్పుడు ఈయన్ని లవ్ చేయాలనిపిస్తోంది. నిజాయితీగా ఉన్నారు, సింపుల్ గా ఉన్నారు, ప్రజలకి హెల్ప్ చేస్తున్నారు. ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. మీరు నన్ను లవ్ చేస్తున్నారా? నన్ను లవ్ చేస్తున్నారా అని అడుగుతున్నాను. ఓ, దానికి కూడా నిర్వాహకుల అనుమతి కావాలా? అబ్బే, తప్పదు అలాంటిదేం కదా. లేదండి. కరెక్ట్. ఇదిగోండి నా సింబల్ ఆఫ్ లవ్, గుడ్డు. మనోడు దొరికిపోయాడ్రా. తీసుకున్నాడు. సో అక్సెప్ట్ చేశారు లవ్ ని, కన్ఫర్మ్. ఇప్పుడు డాన్స్ చేయొచ్చు, పాడొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరు ఏం అనకూడదు చెప్పేశాను, అంతే. కన్ఫర్మ్. కన్ఫర్మ్ కాకపోతే గుడ్డు చేతిలో పట్టుకుని ఉంటాడా? బాబు, బయట దూరాలకి చదపట్టింది పురుగుల మంది జల్లు. సరేనా? గానుగు పిండి, కుసుమ పిండి, పత్తి గింజల పిండి 2 మూటలు ఉన్నాయేమో చెక్ చేసి దించండి. అన్ని సరిగ్గా దించారా? చెక్ చేసావా? అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఇది మనం పూడికి తీసిన చెరువా? అదే చెరువు. దాదాపు 35 ఏళ్లుగా రాణి నీరు వచ్చింది. ఇంకొక వర్షం పడితే చాలు 1 టీఎంసీ నీరు చేరుతుంది. 1 టీఎంసీ అంటే 100 కోట్ల క్యూబిక్ అడుగులు. అన్ని నీళ్ళ? పండూరు మొత్తం వ్యవసాయం చేయాలి కదా, అందుకు చెరువు నిండాలి కదా. సో చెరువు నిండుగానే మన పెళ్లి కాదు. అయితే ఇంకెప్పుడు? నేను ముసల్దాన్ని అయిన తర్వాత? కాదు, పండూరులో మొదటి పంట కోసిన తర్వాత. హా. హ్మ్? హ్మ్. ఒక సెల్ఫీ. నిజంగానే అందంగా ఉన్నా. హలో, ఆ, రండి. ఆ. పండూరిని వరి పంటూరిగా మార్చేశారు. మన కంటికి కనిపించే దూరం వరకే వరి పంట. అటువైపు 60 ఎకరాల చెరుకు, ఇటువైపు 300 ఎకరాల పత్తి, ఆ కొండ దిగువన దాదాపు 100 ఎకరాలు సూర్యకాంతి పువ్వు, అదిగో ఆ ఏటికి అవతల 80 ఎకరాల అరటి. ఇలా ఎన్నో పంటల్ని మన ఉమ్మడి వ్యవసాయం ద్వారా విజయవంతంగా పండించాం. దాదాపు మన కంటికి కనిపించే దూరం వరకు అద్భుతమైన పంట. మన ఉమ్మడి వ్యవసాయ పథకం పెద్ద సక్సెస్. వావ్, అన్బిలీవబుల్. నేను వచ్చినప్పుడు ఈ ఊరిలా లేదు. మన పండూరు గ్రామమే స్వయం సమృద్ధి గ్రామంగా మారింది. 70 కోట్లకు పైన ఆన్లైన్ బిజినెస్ లో వచ్చింది. చెయ్యవండి. పండూరు ఉమ్మడి వ్యవసాయమే భవిష్యత్తులో రోల్ మోడల్ గా ఉంటుంది. సాధించారు. మీరు కూడా. రేపు ఊళ్ళో వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ వాటాని నగదుగా ఇచ్చేద్దాం. వద్దు, చెక్కుగా ఇచ్చేద్దాం. వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ వెళ్ళి వాళ్ళే తీసుకుంటారు. అదేం వద్దురా, క్యాష్ గానే ఇచ్చేద్దాం. అప్పుడే ఉమ్మడి వ్యవసాయంలో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. మొత్తం డబ్బు తీసుకొచ్చి సంఘం లాకర్ లో ఉంచుదాం. అవును మామ, ప్రపంచ బ్యాంక్ కంటే సేఫ్ గా ఉంటుంది. అవును. వెళ్ళండి, ముందు నడవండి. క్లారా, డూడ్. లోపల ఉన్న లాకర్కి పాస్వర్డ్ పెట్టినా తలుపులకి తాళం వేయడం నా బాధ్యత. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. రా బద్రి. హాయ్ బద్రి. హాయ్ క్లారా. హాయ్ మధు. బద్రి, నేను చెప్పానుగా, ఆ డీటెయిల్స్ ఇవి.
రేటు చాలా తక్కువ ఉంది బద్రి. పత్తి ధర మనం అనుకున్న దానికంటే చాలా తక్కువగా కోటైంది. అవును కదా. ఈ మొత్తం పత్తి రేపు కోతకు వచ్చేస్తుంది. నువ్వు చూసి ఓకే చెప్తే చాలు. నాగభూషణాన్ని కలిసి మాట్లాడితే పత్తి రేటు పెంచచ్చు. నాగభూషణం వద్దు, మాజీ ప్రెసిడెంట్ కొంచెం కష్టం. మనం పెద్ద బాలరాజుతోనే సామరస్యంగా మాట్లాడదాం. ఈ పత్తి మొత్తం జిని సెక్షన్ తీసుకురండి అయ్యా. ఎరా బెన్ని, ఉమ్మడి వ్యవసాయ పథకాన్ని ఊళ్ళో వాళ్ళ పొలాలన్నీ తీసుకున్నారు. చివరికి బాలరాజు దగ్గరికే కదా వచ్చారు. 5వ 10వ ఎక్కువ వస్తుంది, ఇందుకేనే ఇలా రెచ్చిపోయారు. తొందరపడకన్నా, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఏంటి బెన్నీ? బద్రి. హాయ్ క్లారా. పత్తి మిల్లో డ్యూటీ చేసే వాళ్ళు గోవింద్ ఏమంటున్నాడు? గోవిందన్న సలహాలు ఇస్తున్నా. క్లీన్ అవుతుంది. రేటు ఫిక్స్ చేద్దామా? మీరు తీసుకోండి. ఈ కాలంలో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళే ఎక్కువ. తెలుసుకోకు. రండి. ఇదే మన సంఘం ద్వారా పత్తి అమ్మకానికి పెట్టే రేటు. బాలరాజన్న, బద్రి పత్తికి రేటు నిర్ణయించాడు. వాడు నిర్ణయించిన ధర ఈ దేశానికి సంబంధం లేదు. వాడికి ఈ రోజు పత్తిని ఎంత కొనాలో, నూనెని ఎంతకు అమ్మాలో ఇండియాలో ఉన్న మిల్లు ఓనర్లందరికీ మెసేజ్ వచ్చింది. ఈడేట్రా ఈడు ఇచ్చి పట్టిన వాళ్ళ ఉన్నాడే. నువ్వు వాడిని లోపల పంపించు, నాతో విడిగా మాట్లాడమను. రే పెట్రా. నా బద్రి, అయ్యగారు నిన్ను లోపలికి రమ్మంటున్నారు. అనుకున్నా. వస్తున్నా. ఏంటన్నా, సంతోషమేనా? బద్రి, నువ్వు ఎంత త్వరగా ఎదుగుతావని అనుకోలేదు. కానీ సిక్కేంటంటే మీ రైతులకు ఏదో మంచి చేద్దాం అనుకుని పత్తికి నువ్వు పెట్టిన రేటు వాళ్ళ బతుకులకి వేసిన వేటు. నేనేదో 5వ 10వ తక్కువ ఇచ్చి పత్తిని కొని వాళ్ళని ఇన్నాళ్ళు బతికించాను. నువ్వు ఒకేసారి రేటు పెంచి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలనే నాశనం చేశావు. పెద్ద బాలరాజు, ఒక మూట పత్తిని పండించడానికి ఒక కుటుంబమే కష్టపడాల్సి ఉంటుంది. తాత విత్తనాలు జల్లుతాడు, అవ్వ నీళ్లు పోస్తుంది, అమ్మ నాన్న ఎరువులు వేస్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి యూనిఫామ్ కూడా తీయకుండా పనిచేస్తారు. నువ్వేంట్రా అంటే పత్తికి మాత్రమే వెలగడుతున్నావు కదా. సరే, ఆ గింజలు, పత్తి గింజలు, వాటిని నూరి పిప్పి చేసి వనస్పతి తీయడం లేదు. పత్తి పాలని కూడా మీరు అమ్ముకుంటున్నారుగా. ఇందులో వేస్టేజే లేదే. నేను పెట్టిన ధర లాభానికి కాదు, కష్టపడి పనిచేసిన ఒక కుటుంబం శ్రమకి. నా దగ్గర పత్తిని ఉంచడానికి చోటు లేదని నేను పండించిన పత్తికి నువ్వు వెలకడుతున్నావు కదా. అయితే మరి స్కూల్ ఎందుకు, గుడెందుకు, చర్చ్ ఎందుకు, మసీద్ ఎందుకు? ప్రజలకు ఉపయోగపడడానికేగా. నేను అక్కడ పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్నది వైట్ గోల్డ్, ఎన్నాళ్ళైనా ఏం కాదు. నేను నీకు సప్లై చేయలేదనుకో, నీ పరిస్థితి ఏంటి? పెద్ద బాలరాజీ. హలో, టైం 10 అవుతోంది. ఎందుకని పత్తికి ఇంకా రేట్ ఫిక్స్ చేయలేదు? ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మీరేం చేస్తున్నారు అక్కడ? నేను వెంటనే మాట్లాడతా, అంతా సెట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పండూరు గ్రామంలో ఉమ్మడి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన పత్తికి ఆధార ధరని అలవాటుకి భిన్నంగా రైతు సంఘ నాయకుడు బద్రియే నిర్ణయించారు. నమస్తే కార్తీక్, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పండూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బద్రి, ఈ ఊళ్ళో ఉన్న ఒక్కో డబ్బున్నాడు పెద్ద మనిషి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాడు. నాగభూషణం గారికి పోలీసులు పలుకుబడి ఉంది. రాజారాం గారు ఎక్స్ ఎమ్మెల్యే ఢిల్లీకి ఫోన్ చేసి మాట్లాడగలరు. వీరబాబుకి వాళ్ళ కులపోళ్ళ అండుంది. ఆ టైప్ బ్యాక్గ్రౌండ్ ఏది నాకు లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే నేనే లోపల నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ కొడితే ముంబై షేక్ అవుతుంది, ముంబైలో కొడితే లండన్ షేక్ అవుతుంది, లండన్ లో కొడితే అమెరికా మార్కెట్ షేక్ అవుతుంది. ఇక్కడ పడే ఒక్కో దెబ్బకి ప్రపంచమే షేక్ అవుతుంది. పత్తికి ఇంత పెద్ద మార్కెట్? అవును, బంగారం కంటే విలువైంది. రోజు ప్రపంచ మార్కెట్ లో రేటు మారుతూ ఉంటుంది. దీంతో ఇండియాలో పెద్ద జోదమే జరిగింది. ప్రపంచంలో ఇండియానే పత్తికి సంబంధించిన 2వ అతిపెద్ద సంత.
దీన్ని కేవలం పత్తి సమస్యగా మాత్రమే మనం పరిగణించకూడదు. ఎందుకంటే దాని వెనుకున్న నూలు మిల్లులు, డై వర్క్ షాప్లు, రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలు, ఇలా అన్ని ప్రొడక్షన్స్ ఆగిపోయాయి. భారతదేశ ఎగుమతులు, దిగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. బద్రి వల్ల తలెత్తిన ఈ సమస్య రైతులకు మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా మంచిదే మేడం. ఖచ్చితంగా మంచిది కాదండి. ప్రభుత్వం మీకు ఏదైనా ధర నిర్ణయించి చెప్పిందా? ఇన్నాళ్ళకు ఒక రైతు తను ఉత్పత్తి చేసిన తన పంటకి తనే ధర నిర్ణయించుకున్నాడు. సార్ ఒక్క నిమిషం. మిస్టర్ బద్రి ప్రజల ప్రతినిధిగా ధరని నిర్ణయించారే గాని ఇది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. అక్కడ పత్తికి రేట్ ఫిక్స్ చేయడం ఏదైనా ప్రాబ్లమా? త్వరగా సాల్వ్ చేయి. చాలా సేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు కదా. కామ్రేడ్, మీరు పెట్టే ధర కోసమే మేము ఎదురు చూస్తున్నాం. తేలిగ్గా వదలకండి. ఏం జరిగినా తగ్గేది లేదు. సార్, పత్తి అనేది సింధు కాలం నాటి నుండి వస్తూ ఉంది. పత్తి అంటే సింధు కాలం నాటి నాగరికత అంటారు, బఠానీలు అంటే అరబిక్ నాగరికత అని అంటారా? సార్, బద్రి నిర్ణయించిన ధర వల్ల ప్రజల్లో డబ్బు చలామణి పెరుగుతుంది. డబ్బు చలామణి పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థ స్టేబుల్ అవుతుంది సార్. కాల్ పెద్ద బాలరాజు. అన్నగారు, ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. బద్రి చెప్పినట్టే చేయాలి. నన్ను పిప్పి చేస్తాడు. నన్ను క్షమించండి అన్నగారు. కామ్రేడ్, మీరు పత్తికి నిర్ణయించిన ధర దేశంలోని రైతులందరికీ మంచి చేస్తుందని నమ్ముతున్నాం. మాకు సంతోషంగా ఉంది. రెడ్ సల్యూట్. రెడ్ సల్యూట్. ఇప్పుడు మనం వివాదించే ఈ సమస్యకి ఓ పరిష్కారం దొరికింది. అదేంటో చూద్దాం. చివరిగా అందిన వార్త ప్రకారం మిల్లు ఓనర్లే పత్తి ధరను స్వయంగా ప్రకటిస్తామని చెప్పారు. ఒకే రోజులో హీరో అయిపోయారు పండూరు గ్రామ రైతు సంఘ నాయకుడు బద్రి. ఆ బద్రి మామూలుడు కాదు. ఆర్థిక అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అదే రాజకీయ అధికారం అని వాడికి అర్థమైపోయింది. అందరూ వినండి. ఈ పండూరు గ్రామానికి మాత్రమే కాదు, ఇండియాకే ఈ రోజు నుంచి బద్రి పెట్టిందే పత్తికి రేటు. బద్రి రా బాబు. అయ్యా నమస్తే. నమస్కారం. ఇట్రా, టీ తాగుతావా? సొంటి కాఫీ. ఓ సొంటి కాఫీ. బద్రి, పత్తి మిల్లు అనరు, చెరుకు మిల్లు అనరు, వడ్ల మిల్లు అనరు, నీ మీద చాలా కోపంగా ఉన్నారయ్యా. కానీ శ్రమించే జనం మనతో ప్రేమగానే కదా ఉన్నారు. జనం ఎప్పుడు ఇలాగే ఉంటారని నువ్వు నమ్ముతున్నావా? నాకు నమ్మకం ఉందయ్యా. అయితే సరే, ఇవ్వు. ఇవ్వండి. మీకొద్దా అయ్యా? నాకు ఇప్పుడు వద్దా? సరే. నాకు ఇవ్వండి. నా మనవడు మనవరాలు ఇలాగే అడిగి మరీ తింటారు. మీ పిల్లలు మనవలు మనవరాలు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు బాబు. నన్నే అనాథగా వదిలేశారు. సరే బామ్మ, ఏడవకు. అయ్యా, మీ సంఘంలో ఇక్కడ ఉన్న వాళ్ళకి మీరు ఊడ్చే పనిచ్చినా మేము కడుపు నిండా భోంచేస్తామయ్యా. ఇంత రుచిగా చేస్తున్నారు కదా, దీన్ని అంగళ్ళకి అమ్మితే ఏంటి? తినడానికి చేసింది అమ్ముకుంటామా అయ్యా? కాదు బామ్మ, ఇన్నాళ్ళు మీ పిల్లల కోసం, మనవడు మనవరాళ్ళ కోసం ఫ్రీగా చేశారు కదా. నేనేమంటానంటే, సంఘం మీకు వేరుశెనగ గుండెలు చేయడానికి కావాల్సినవి కొనిస్తుంది. మీరు చేసిన తర్వాత వాటిని అమ్మి పెడుతుంది. వచ్చే దాంట్లో లాభం మీకు, అసలు సంఘానికి. మీరంతా ఎవరు? స్కిల్డ్ లేబర్. వేరుశెనగ గుండెకి జిఎస్టీ ఉందేవో చెక్ చేసుకోవాలి. స్కిల్డ్ లేబర్ ఏడవచ్చా? ఏడవకూడదు, సరేనా? నీ పిల్లలు వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నా. పైన పెట్టు. ఇక్కడే ఉండండి. 100 గ్రాములు తక్కువగా ఉంది. అయ్యో బద్రి, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళొద్దు. మరీ చంపేస్తుంది. దేని గురించి? ఊరికే మాట్లాడి తెలుస్తుంది. ఈ బాబుతో ఏ ప్రాబ్లం లేదు బద్రి, చాలా మంచాడు. కానీ ఈ పిల్లందే లాభం అంటే ఏంటని అడిగింది. నేను డీటెయిల్డ్ గా అంతా అర్థమయ్యేలా చెప్పాను, కానీ మళ్ళీ డౌట్ అడుగుతోంది. సరే, నీ దృష్టిలో లాభం అంటే ఏంటి? అయ్యో మళ్ళీ మొదలెట్టారా? నన్ను వదిలేంట్రా బాబు. డబ్బు పెట్టి వ్యాపారం చేసే వాళ్ళకి వచ్చే దాంట్లో పెట్టుబడి పోను మిగిలేది లాభం. ఇప్పుడు కోతి నుంచి మనిషి వచ్చాడంటారు కదా, అలా వచ్చిన మనిషి మొట్టమొదటిసారి తను ఉండడానికి ఆ అడవిని రెడీ చేసి ఉంటాడు కదా. అప్పుడు వాడి పెట్టుబడి ఏంటి? వాడి శ్రమ. అంటే వాడు కష్టపడి అన్నిటినీ మార్చాడు. ఇది అర్థమైంది కదా? చేతిలో పలకుందా?
ఇవ్వు. ఏ బ్రెడ్ కొన్నావా? ఎవరికి? నాన్నకి. నాన్నకా? అయితే మనం దీన్ని బట్టి మాట్లాడుకుందామా? ఇప్పుడు ఏ అనే ఒక అతనికి బేకరీ ఉంది. ఓకే, అతను బ్రెడ్ తయారు చేయాలి. సో దానికి ఏమేం కావాలో కొనడానికి మార్కెట్కి వెళ్ళాడు. ఒకడు చక్కెర అమ్ముతున్నాడు, ఓ 10 రూపాయలకి చక్కెర ఇమ్మన్నాడు. ఒకడు మైదా అమ్ముతున్నాడు, ఓ 10 రూపాయలకి మైదా ఇమ్మన్నాడు. ఆ తర్వాత ఒకడు ఈస్ట్ అమ్ముతున్నాడు, తన దగ్గర నుంచి ఓ 5 రూపాయలకి ఈస్ట్ కొన్నాడు. ఇప్పుడు ఏ బేకరీ పెట్టాడు కదా, ఆ ఖర్చు అంటే అద్దె, కరెంటు బిల్లు, వీటన్నిటికీ ఓ 5 రూపాయలు వేద్దాం. వీటన్నిటిని కలిపితే 30 రూపాయలు అయింది. కానీ వీటితో బ్రెడ్ వస్తుందా? రాదు. దాన్ని చెయ్యాలి. ఇప్పుడు పక్కనే ఒకడున్నాడు. ఏవయ్యా నువ్వే అమ్ముతావు అని అడిగాడు. అతను శ్రమని అమ్ముతా అని అన్నాడు. శ్రమణెలా అమ్మగలడు? ఈ చక్కెర, మైదా, ఈస్టు వీటిని అమ్మేలాగే శ్రమని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఇక్కడేమో మీ నాన్న శ్రమని అమ్ముతున్నాడు. ఏమో బి దగ్గర బేరం మాట్లాడి శ్రమని 10 రూపాయలకి కొన్నాడు. ఇక్కడే బేరాలు ఆడతారు. ఇప్పుడు మనం దీన్ని ఎంతకు అమ్ముదాం? 20 రూపాయలు లాభం పెట్టి 60 రూపాయలకు అమ్ముదాం. 20 రూపాయలు లాభం. ఇప్పుడు చక్కెర కొన్న రేటు వేశాం, మైదా కొన్న రేటే వేశాం, అన్నిటికీ కొన్న రేటే వేశాం. మొత్తం కలిపితే 40 రూపాయలు అయింది. అప్పుడు వస్తువుని 40 రూపాయలకే అమ్మాలి. నువ్వన్నావే లాభం 20 రూపాయలు. ఇక్కడెక్కడ లేని ఒకటి ఎలా వచ్చింది? ఆ అడవిని మనిషి రెడీ చేశాడని చెప్పానే, వాడి దగ్గర ఉందా? లేదు. ఇది మధ్యలో వచ్చింది. దెబ్బ ఎక్కడ కొడుతోంది? మార్కెట్కి వచ్చేటప్పుడు అందులో లాభం అనేది కలుస్తోంది. అదే నిలువు దోపిడిగా మారుతోంది. అక్కడే 2 వర్గాలుగా చీలుతోంది. ఏ అనే యజమానుల వర్గం, బి అనే శ్రామికుల వర్గం. అర్థమైందా? సరే, ఇక మీద ఎప్పుడు డౌట్ వచ్చినా అడుగు. అయిపోయింది. ఇంకెప్పుడు డౌట్లు అడగవు కదమ్మా. రే, తెలియంది అడిగితేనే తెలివి పెరుగుతుంది. సరేనా? ప్రశ్నించడం తప్పని ఎవడైనా అంటే వాడు మూర్ఖుడు. ఆ మూర్ఖుడిని ఏమడవు. నమస్కారం. డాడీ, మన ఇండస్ట్రీకి కావాల్సిన ల్యాండ్ మొత్తం మన చేతికి అందుతుంది కదా? అన్నీ వచ్చేస్తాయి. నువ్వు సైన్ చేయడమే లేటు. అదైతే పని అయిపోయినట్టే. ఓకే డాడీ. పండూరులో మనం కట్టబోయే విఎం బయోడీజిల్ ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఆముదం నిలువ చేసే స్టోరేజ్. ఇక్కడ విత్తనాలను జల్లెడ పడతాం, ఇక్కడ పిండి చేస్తాం, ఇక్కడ బయోడీజిల్ గా మారుస్తాం, ఇక్కడ బయోడీజిల్ గా మార్చేదాన్ని ఈ ట్యాంక్స్ లో ఫుల్ గా స్టోర్ చేస్తాం. ఈ బయోడీజిల్ ఫ్యాక్టరీని 60 ఎకరాల స్కేల్లో కడుతున్నాం. దీని చుట్టూ ఉన్న 40 కిలోమీటర్ల ప్రాంతంలో 3 పంటలు పండితేనే 365 రోజులు 3 షిఫ్ట్లు పనిచేయగలం. ఆ స్థాయికి మిషనరీ కెపాసిటీ ఉంది. దీనివల్ల దాదాపు 3000 గ్రామ ప్రజలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అందులో 1500 మంది కాంట్రాక్ట్ లేబర్సే. 2050లో పెట్రోలియం ప్రోడక్ట్స్ డబుల్ ది అమౌంట్ కావాల్సి వస్తాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఇంతవరకు ఇండియాలో అనిమల్ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేశాం. ఇప్పుడు వినూత్నంగా ఆముదం నుంచి బయోడీజిల్ ని తయారు చేయబోతున్నాం. ఇదంతా మన గ్రామ అభివృద్ధికే అని చెప్పే ప్రచారం చేస్తాం. దీని బై ప్రోడక్ట్స్ ఆహార పదార్థాలుగాను ఉపయోగపడతాయి. ఇప్పుడే 100 ఏళ్లు కావాల్సిన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రెడీ. We are supposed to receive 50% only. Our country is also supposed to receive 50% only. But we are believing you. In the future, within short span of 10 years, you establish same type of more factories so that you can supply all the biodiesel needed for our country. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సబ్సిడీలు గవర్నమెంట్ తరపున ఏమేమి ఉన్నాయో అన్నిటినీ అడిగి తీసుకోవచ్చు. అది మాత్రమే కాదు, ఈ ఇండస్ట్రీ వెంచర్ క్యాపిటల్ ఇండస్ట్రీ గనుక ఆ సబ్సిడీని కూడా అడిగి తీసుకోవచ్చు. మినిస్ట్రీకి ఇచ్చే పర్సెంటేజ్ ఇంక్లూడ్ అయిందా? లైఫ్ లాంగ్ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆ పర్సెంటేజ్ ని కేటాయించాం. గుడ్. బట్ వై యు చూస్ పాండూరు? నీటిని ఆయిల్ గా మార్చడమే ఈ పథకం. పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. ట్రైన్ రూట్ లో వెళితే ఇంచుమించు 6 కిలోమీటర్ల దూరంలో హార్బర్ ఉంది. ఆ హార్బర్ ఇంటర్నేషనల్లీ కనెక్టెడ్. ఇకపోతే బై రోడ్ గనక వెళితే 4 కిలోమీటర్లలో 8-వే హైవే ఉంది. ఆ 8-వే హైవే నుండి 2 కిలోమీటర్లు వెళితే 4-వే హైవే వస్తుంది. ఆ 4-వే హైవే ద్వారా ఇండియాలో ఉన్న చిన్న చిన్న గ్రామాలకు కూడా మన ప్రోడక్ట్ ని సప్లై చేయగలం. ఈ రిజర్వాయర్స్ లో 1 సంవత్సరానికి కావాల్సిన ప్రొడక్ట్స్ ని ప్రిజర్వ్ చేయగలం. అందువల్ల ధర పెరిగినప్పుడు మనం ఎక్కువ ధర కూడా అమ్ముకోవచ్చు. గురువు గారిని అడిగాను. పౌర్ణమి నాడు భూమి పూజ చేసి మొదలు పెడదాం అన్నారు. ఇక్కడ ఫ్లిప్కార్ట్ కి క్లారా పేరుతో రైతు సంఘం అడ్రస్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను. ఒక విధంగా నేను బద్రి ఇద్దరం ఒకటే కదా. ఊరూరు వెళ్లి పర్ఫార్మ్ చేస్తే ఆ అడ్రస్సే కదా ఇవ్వగలం. ఇంకే అడ్రస్ ఇమ్మంటావు? ఇవ్వమ్మా. 12,500 కదా, క్యాష్ ఇవ్వండి. ఇది సంఘం లెక్కలోకి రాదండి. పేమెంట్ నా అడ్వాన్స్ నుంచి ఇవ్వండి. సరిపోయింది. ఇప్పుడు సంఘంలో క్యాష్ లేదు. ప్రెసిడెంట్ గారు ఓకే అంటే సంఘం డెబిట్ కార్డుతో. సూపర్. స్వైప్ చేయమ్మా. అరే ఏంటి బద్రి, అంటే సంఘంలో వ్యవసాయం చేస్తాం, డ్రాయర్లు బాడీలు కొనిస్తామా?
ఏ ఇందులో ఏముంది? అయినా మీరెవరు డ్రాయర్లు వేసుకోరా? సమాధానం చెప్పు. మన ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆ బద్రియే పెద్ద అడ్డుగోడ. ఇక మనకి వేరే దారి లేదు, మీరు బద్రిని కలవాల్సిందే. సంఘం ద్వారా ప్రాజెక్టుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టే తీసుకుంటాడేమో. మన ఫ్యాక్టరీకి స్టే ఆర్డర్ వచ్చినా రావచ్చు. అందువల్ల ఆ బద్రిని డైరెక్ట్గా కలిసి మాట్లాడి కాంప్రమైజ్ అవ్వండి. తప్పకుండా వాడు దిగొస్తాడు. ఎరా బద్రి, అన్ని భూములు సేకరించినట్టున్నావు. నేను చేయాల్సిన పని నువ్వు చేస్తున్నావు. కేసు వాపస్ తీసుకో. కోర్టుకి వెళితే ఎవ్వరికి ఏ లాభం ఉండదు. అలాగా ప్రజలందరూ ఏకమైతే ఆ ప్రజాశక్తి వల్ల ఎలాంటి విప్లవాలు జరుగుతాయో ఇప్పుడు అర్థమైందా మిస్టర్ నాగభూషణం? మీరు మార్క్స్, ఏంగెల్స్, స్టాలిన్, మాసేతుంగ్ అనే పేర్లు చదివి విప్లవాన్ని గింజుకుంటున్నారు. ఇవన్నీ 50 ఏళ్ల క్రితం నాటి పాత కత్తులు, తుప్పు పట్టిపోయాయి. నువ్వు మార్క్స్ని ట్రాన్స్లేట్ చేసే చదువుంటావు. నేను మూల భాష జర్మన్లోనే చదివాను. భూషణం గారు, వాళ్ళందరినీ అర్థం చేసుకోవడానికి భాష తెలిస్తే మాత్రం సరిపోదు. అది మాత్రమే కాదు, మీకు వివరంగా చెప్పినా అర్థం కాదు. పండూరు గ్రామ ప్రజలందరికీ అన్నీ దొరకాలి. అదేగా నీ కోరిక? 100 ఏళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఓ లెక్కేసి చెప్పు. సింగిల్ పేమెంట్ ఇచ్చేస్తాను. నువ్వు బతికినంతకాలం నాయకుడుగానే బతకచ్చు. సంఘంలో నీ ఫోటో కూడా పెడతాను. నా ఊళ్ళో నేను బతకడానికి నాకు నీదయ కావాలా? ఈ డీజిల్ ఫ్యాక్టరీ పేరుతో మన రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ఆలోచన వదులుకో. ప్రాణాలతో వదిలేస్తాను. బద్రి, మొహమాట పడకో. డీలు ఒప్పుకో. మన చుట్టూ ఎవ్వరూ లేరు. అలాగా? మాజీ ప్రెసిడెంట్, నువ్వు నన్ను చూసి భయపడి నీ చుట్టూ నీ వాళ్ళని సెట్ చేసుకుని నన్ను వేసేసే ప్లాన్తో ఇక్కడికి వచ్చుంటావని నాకు బాగా తెలుసు. చూసావా? ఏంటి, నువ్వు మాత్రమే స్కెచ్ చేస్తావా? మాకు స్కెచ్ చేయడం రాదా? మా దగ్గర తుపాకులు ఉండవా? నన్ను చంపాలనుకున్న మరుక్షణం నువ్వు చేస్తావు. నువ్వు పండూరుని మాత్రమే చూస్తున్నావు. నేను ఇండియానే పండూరుగా చూస్తున్నాను. నేను ఈ లోకానే పండూరుగా చూస్తున్నాను. నువ్వు ఎలాగైతే లోకంలో ఉన్న యజమానులతో ఓ కూటమిగా ఉన్నావో అదే విధంగా నేను కార్మికులతో ఐకమత్యంగా ఉన్నాను. ఓ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయంటే మీ కన్న వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళని, కట్టుకున్న పెళ్ళాన్ని, కన్న బిడ్డల్ని కూడా అమ్మేయడానికి మీరు వెనకాడరు. అదే మా కార్మికులైతే తోటి మిత్రుడికి ఓ సమస్య అంటే ప్రాణాలకి తెగించి నిలబడతారు. నీకు నేను 2 చాయిస్లు ఇస్తాను. ఒకటి, ఈ దేశం వదిలి పారిపో. లేదా ఈ పండూరు మట్టిలో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పంటకి ఎరువుగా వేసేస్తాను. త్వరగా నిర్ణయించుకో. చోప్రా, థ్యాంక్ యూ. బద్రి అని ఒకడు, వాడిని లేపేయాలి. We're dealing with international people. Who the hell he is? We destroy him. You wanna one hit? Okay, cool. వ్యవసాయ ప్రత్యేక శిబిరానికి స్వాగతం. పశువులు, కోళ్లు, మేకలు ఉన్నవారు వాటి సమస్యల్ని డాక్టర్లతో చెప్పండి. మీ పాడి సంపదలన్నిటికీ ప్రత్యేకమైన సెక్షన్లు ఏర్పాటు చేశాం. ఆయా సెక్షన్లకు వెళ్లి వాటి సమస్యలని డాక్టర్లతో చెప్పండి. కోళ్ళకేదో జబ్బు పరిష్కారం పొందండి. చూడండి డాక్టర్, నాగల్ని పక్కగా రెడీ చేయాలి. నాగలి, ట్రాక్టర్, ఎడ్ల బండి వీటిని మరమ్మతులు చేసే సెక్షన్ విడిగా ఏర్పాటు చేశాం. దయచేసి మీ వాహనాల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. బాబు ట్రాక్టర్ చెప్తున్నా, లోపలికి వచ్చేస్తున్నావేంటి? పశువులు అటువైపు తీసుకెళ్ళా. మధ్యకి వచ్చేస్తే అలా కొంచెం పక్క కాపలా. అమ్మా కొంచెం పక్కకి రామ్మా. పాడి సంపదల కోసం మనం ఏర్పాటు చేసిన శిబిరాన్ని మెచ్చుకుంటూ నాగభూషణ అయ్య గారు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నారు. గారు, మీ అందరికీ తెలియని ఒక విషయాన్ని చెప్పబోతున్నాను. ఈ మధ్య ఉమ్మడి వ్యవసాయంతో ఉత్పత్తి చేసి మనం పండించిన పంటల్ని ఆన్లైన్లో అమ్మడం ద్వారా మనకొచ్చిన 70 కోట్ల నగదు నగల్ని రాత్రికి రాత్రే
మన సంఘంలోని లాకర్తో పాటు దోచుకుపోయాడు. సంఘం తాళం కప్పని లాకర్ తాళాన్ని బద్దలు కొట్టి దోచుకున్నాడు. లాకర్ పాస్వర్డ్ సంఘం ప్రెసిడెంట్ బద్రికి మాత్రమే తెలుసు. అయ్యయ్యో లాకర్తో పాటు డబ్బుని తీసుకెళ్లిపోయారయ్యా. లాకర్ని బద్రి ఆధ్వర్యంలో ఎత్తుకెళ్లిన వీడియోని మన ఇన్స్పెక్టర్ చూపించిన తర్వాతే నాకు తెలిసింది. ఆ వీడియో ప్లే చేయండి. బద్రి ఇంకా అతని సంఘ నిర్వాహకులు రాత్రి వేళ సంఘ లాకర్ని ఎత్తుకెళ్లిన సీసీటీవీ ఫుటేజ్ మనకి దొరికింది. దొంగిలించబడిన లాకర్లో ఉమ్మడి వ్యవసాయంలో చేరిన ప్రజల దస్తావేజులు, డబ్బు, నగలు, తాకట్టు పెట్టిన రసీదులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మన డబ్బు నగలన్నీ అబద్ధం అయి ఉంటుంది నాన్న. ఈ దృశ్యాన్ని స్వయంగా చూసిన ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అనుచరులతో దోచుకున్నందుకు సెక్షన్ 395 ఐపీసీ, ఊరి ప్రజల సొమ్మును అపహరించినందుకు సెక్షన్ 406, 407 ఐపీసీ, మోసం చేసిన నేరం కింద సెక్షన్ 420 ఐపీసీ అని బద్రి మీద బోలెడని కేసులు నమోదు చేయొచ్చు. ఇలా చూడండి, ఎంతో కష్టపడి మీరు సంపాదించిన డబ్బుతో ఆ డాన్సర్ క్లారాకి డ్రాయర్లు, బాడీలు కొనిచ్చాడు. రసీదు వీడియోలో కనిపిస్తుంది, చూడండి. చచ్చిపోతాడేమో, పోలీసులు పట్టేవాడి. అరే కొట్టదంటే చెప్తే వినయ్యా. అరే పోలీసులు చూస్తారేటయ్యా. ఎక్కించండి. ఇది అంబులెన్స్ లాంటిదే, ఇందులో అన్ని వసతులు ఉన్నాయి. త్వరగా ఎక్కండి. నిప్పు లేకుండా పొగరాదుగా. ఈ కాలంలో కళ్ళతో చూసేది అబద్ధమే, చెవులతో వినేది అబద్ధమే. శ్రీనివాసరావు సంఘం మూతపడింది. తన నువ్వు డ్రైవ్ చెయ్యి, నేను లోపలికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తాను. జీపీఎస్ ఆఫ్ చెయ్యి. సరే అక్క. ఇన్ఫర్మేషన్ వచ్చింది. రౌడీలు పోలీసులు మన కోసం వెతుకుతున్నారట, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నాను, రౌడీలు పోలీసులు మన కోసం వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా మాట కాబట్టి వినండి. జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? క్లారాని పంపించేయండి. ఓకే, నేను జాగ్రత్తగా వెళ్తాను. మీరు సేఫ్గా ఇక్కడ ఉండండి. ఉండడం మంచిది. వినిపిస్తోందా? వినిపిస్తోందా? బద్రి, బద్రి, కంగారు పడకండి, కాసేపట్లో స్పృహ వస్తుంది. జాగ్రత్త రామా, మెల్లగా. అందరూ జాగ్రత్తగా రండి. రండి, అందరూ కలిసే ఉండండి. గాయాలని మనిషితో ఇలా వెళ్తున్నామే, ఇది సేఫేనా? వ్యాన్ దిగాక ఇప్పటికీ అడవిలోకి 3 కిలోమీటర్లు నడిచొచ్చాం. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. పెట్రా, ఓపెన్ చేయి. తీ. మన సేఫ్టీ కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. డిజిటల్ కమ్యూనికేషన్ కూడా కట్ చేస్తాం. ఇక మీద మనల్ని ఎవ్వరూ ఫాలో చేయలేరు, కమ్యూనికేట్ చేయలేరు. అది సరే, మనం కమ్యూనికేట్ చేయడానికి దారుందేమో చూడండి. నేను ఆలోచిస్తున్నాను, కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అదేంటో తెలుసా? టెలిగ్రామ్ స్తంభం. ఏయ్, మా ఇంట్లోనే పోస్ట్ ఆఫీసు, టెలిగ్రామ్ ఆఫీసు ఉండేదిగా. అక్కడే టెలిగ్రామ్ పంపడం నేర్చుకున్నా. కానీ ఇప్పుడు ఏది ఉపయోగంలో లేదు, వాటిని మనం ఉపయోగించుకోబోతున్నాం. రేయ్ సూపర్ రా, అందుకే నేను టెస్లా అన్నాం. మనకు కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి మావా. ఈ వస్తువులన్నీ ఎక్కడివి? ఎవరిచ్చారు? క్లారా ఇచ్చినవే. క్లారా ఎక్కడ ఉంది?
తన్ని పంపించేశాం. ఆటపాట్లో సంఘం అని దేంతోనూ మనకు సంబంధం లేదు. రాబోయే కాలం ఇంకా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. మనం ఎవరికి ఏ హామీ ఇవ్వలేము. అందుకే ఇప్పుడు నేను తన్ని కలవడానికే వెళ్తున్నాను. క్లారా నేను బయటుండి మీతో కమ్యూనికేట్ చేస్తాం. క్లారా నిర్ణయం కరెక్టే, నేను చెప్పానని చెప్పు. తనని నమ్ముకుని కళాకారులు ఉన్నారు, తనకుంటూ ఓ జీవితం ఉంది. ఏ ఒక్కరిని నమ్మద్దు, జాగ్రత్త. మీరుండగా ఓ దొంగని ప్రెసిడెంట్ చేశారు కదయ్యా. అయ్యా, మీరు చచ్చే వరకు మీరే ప్రెసిడెంట్ గా ఉండాలయ్యా. ఉంటే మీరు ప్రెసిడెంట్ గా ఉండాలి, లేదంటే మీ కొడుకుని ప్రెసిడెంట్ చేయండి అయ్యా. అయ్యా, మాకు అమ్మగారు వచ్చినా సంతోషమేనయ్యా. తప్పు జరిగిపోయింది. ఏది ఏమైనా వాడు మన ఊరోడు. ఒక్క దెబ్బ కూడా మీద పడకుండా వాడిని తీసుకురండి. మీ భూములిచ్చి 5 లక్షలు తీసుకెళ్ళండి. ఆగండి ఆగండి ఆగండి, అందరూ విందు భోజనం చేసి వెళ్ళండి. లేత మేక మాంసం అయ్యా, కడుపు నిండా తిను. విందు భోజనం ఎలా ఉంది? బద్రీని మీరు ఎప్పటికీ పట్టుకోలేరు. తను ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. మీ అందరి ప్రాణాలకి ప్రమాదం ఉంది. మీరు మేకని నరికినట్టు మీ తల నరుకుతాడు. లోపలున్న డాక్యుమెంట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఆ లాకర్ ఓపెన్ అయితేనే నాకు ఎవిడెన్స్ దొరుకుతుంది. యా, ఇదొక బ్లాక్ బాక్స్ లాంటిది. ఒక నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ 300 పాస్వర్డ్స్ మాత్రమే క్రియేట్ చేయగలదు. ఆయన గురించి షార్ట్ గా చెప్పండి, పట్టేద్దాం. బద్రీ వాళ్ళ బాబు ఈ ఊళ్ళో చెప్పులు కుట్టుకుని బతికేవాడు. కానీ వీడు आपकी नजरों में 1/2 కిలో రా విమలా. ఆగమ్మా. ఏంటి బద్రి, ఇందాకటి నుంచి మేము నిలబడి ఉంటే ఇప్పుడు వచ్చిన దానికి ఇస్తున్నావు? అక్క, వయసుకుంటూ ఒక మర్యాద ఉందిగా. ఏంటి వయసుకు మర్యాద ఉంది? తన వయసుకే. నువ్వు లోపలికి రా. ఈడి జన్మకు బాగుపడ్డు. రండే పోదాం. బద్రే, ఏ బద్రే, ఒడ్డుని జాగ్రత్తగా కట్టు, తోలు నాదే. బద్రే, రావుతోర్ దగ్గర నుంచి ఒక కొత్త ఆర్డర్ వచ్చింది. వారానికి ఒక గొడ్డును నరకాలి. ఇక్కడ వారం అంతా కోళ్లతో సంపాదించేది ఒక గొడ్డుతో సంపాదించవచ్చు. మనం ఏమైనా అహింసావాదులమా? నాకు అన్ని ప్రాణాలు ఒకటే. కానివ్వండి. నా పరిస్థితి చూసావా? 3 శంకొచ్చిందిరా. రోజు రోజుకి ఒళ్ళు తగ్గిపోతోందిరా. కూర్చో. మన సిద్ధ వైద్యుడు ఓ మండలానికి పంది మాంసం తింటేనే రోగం నయమవుతుందన్నాడు. నువ్వు పాపమా పంది పాపమా తెలియట్లేదా? ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానరా. ఆలోచించాను. నువ్వే పాపం. నీకోసం పంది చావచ్చు. ఓ, ఏరా బద్రి, కోళ్ళను నరకడం మొదలు పెట్టావు, బ్రాహ్మణులకు దూరం అయ్యావు. గొడ్డు నరకడం మొదలు పెట్టావు, హిందువుల్లో సగం మందికి దూరం అయిపోయావు. ఇప్పుడు చివరికి పందుల్ని నరుకుతున్నావు. ఇది హరాం అవుతుందిరా. నువ్వు ముస్లింలకి దూరం అయిపోయావు. నువ్వు ఎంత చెప్పినా వినవు. ఏదో ఒకటి చేయని ఇష్టం పో. రే ఆగు. ఏంట్రా? ఇలా పురా. కర్మరా. రే మామా, పురా. అయ్యో మామా, పోరా రే. వారి మాంసం కొట్టున్న చోటు వెళ్ళి చూశాను. 7 కులాలకి 7 శ్మశానాలు, ఒక శిథిలమైన మండపం, ఒక ఏరు, ఓ సైడు వైష్ణవుల గుడి, ఓ సైడు సాయివుల గుడి. పంచభూతాలు చుట్టూ ఉన్న చోటే వాడు కొట్టు పెట్టుకున్నాడు. వాడితో క్లోజ్ గా మూవ్ అయిన వాళ్ళ గురించి చెప్తే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు సంఘ నిర్వాహకులుగా ఉన్నారే వాళ్ళే అప్పుడు కూడా తొత్తులు. తాగే వాళ్ళు తాగొచ్చు, తినే వాళ్ళు తినచ్చు. ఏంటి 9 మందికి 1 కోటరా? 8 కోటలున్నాయి. బద్రి, ఒక కాల్ చేసుకుంటా. నీ ఫోన్ ఇవ్వా. నాకొటి ఇవ్వు. ఏంటి బద్రి, పాస్వర్డ్ పెట్టుకుంటా ఉంచా? ఎందుకు పాస్వర్డ్? ఇదిగోరా. నీ ఫోన్ లో ఉన్న సీక్రెట్స్ మిగతా వాళ్ళకి తెలియకూడదు కదా. ఏదైనా పాస్వర్డ్ చెప్పండి రా. మాంసం కొట్టు. అదేం పేరు రా? కాటన్ పెట్టండి రా, ఎవరికి డౌట్ రాదు. ఉండు. బ్లాక్ కోట్. ఇది ఎలా ఉంది? బాగుంది. రే, చదువుకున్న వాళ్ళేనా మీరు? నా రహస్యాల్ని కాపాడడానికి మీరు పాస్వర్డ్ పెడతారా? అయినా కాపాడుకోవడానికి అందులో ఏం లేవు. ఫోన్ ఇవ్వు. जिंदगी एक सिगरेट का धुआं जैसा है,
वो जाएगा कहाँ पता नहीं ఓ హిందీ స్వామీజీ ఇటువైపు నడిచి వెళ్తూ చెప్పిన సిద్ధాంతం జీవితం అనేది ఓ సిగరెట్ పొగ లాంటిది. అది ఎటువైపు వెళ్తుందో మనకి తెలియదు. దాన్ని కంట్రోల్ చేయాలనుకున్నవాడు పెద్ద మూర్ఖుడు. కానీ మీరు ఎటు వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం, తిరుగులేని దీక్షకి అతడే ప్రాణం. కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా నిలిపాడు. బొమ్మ గురువుగా చేసుకుని బాణ విద్యలో పెరిగాడు. మనుషులు ఋషులవుతారు, తరగని వెలుగుతారు. తీర్మానం 1, ఉండీని లెక్కపెట్టి వ్యవసాయం కోసం ఏర్లు, కాలువలు, చెరువుల్లో అన్నిట్లో పూడికలు తీయడం. తీర్మానం 2, పూర్తి కాని దేవుడి విగ్రహాలను త్వరగా పూర్తి చేసి గుళ్ళో జాతర నిర్వహించాలి. నాకు తీర్మానం నంబర్ 1 ఓకే. దానికోసం నా మాంసం కొట్టు తరపున 1001 రూపాయలు ఇస్తాను. నాకా ఇదిగో వస్తున్నాను. మరి అమ్మాయిని మాత్రం అడిగావు. ఆ హుండీని లెక్క పెట్టే వాళ్ళ పేర్లు ఉండి కానుకలు లెక్క పెట్టబోయేది వరదయ్య, 2 మాధవరావు, 3వది ఖాళీ. ఖజానా ఖాళీ. ప్రజలారా ఇలా చూడండి, నాకు ఈ ముగ్గురు మీద అనుమానంగా ఉంది. వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి చెప్తున్నా. అంతే, పంచాయతీ అయిపోయింది. పోండి పోండి పోండి, అందరు పోండి. ఉద్యోగం రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు, ప్రమోషన్ రావాలన్నా సుబ్రహ్మణ్య స్వామికి అప్లికేషన్ పెడుతున్నారు. వరదయ్య బిడ్డ ప్రాణాలకి ఆపద. హుండీలోని నగదు నగలని మూటగా కట్టి ఉత్తర దిక్కున పెట్టండి. మూట చేతికి అందగానే వరదయ్య బిడ్డని క్షేమంగా ఇంటికి తిరిగి పంపిస్తాం. వరద ఏడవకు, బాధపడకు వరద. జనం కానుకలు ఇచ్చేది దేవుడు కాపాడుతాడని ఈ కానుకలు ఇచ్చి బిడ్డను కాపాడదాం. ఏమంటావు? అలాగేనండి, దిగులు పడకు వరదా, నీ బిడ్డకేం కాదులే. మా బిడ్డని కాపాడి దేవుడు అయ్యావు. దేవుడిలా ఉంటూ ఈ ఊరిని కాపాడు. ఏంటయ్యా ఇది? హత్య జరిగిపోయింది. నేనే చంపానని ఒప్పుకొని జైలుకి వెళ్ళడానికి ఒక మనిషి కావాలి. అది ఎవరో అన్నగారు చెప్తారు. ఇవరా, ఇదిగో మా వాళ్ళు ఎంతో మంది మీద అబద్ధపు కేసులు పెట్టి విచారణ ఖైదీలుగా లోపలుంచారు. వాళ్ళల్లో ఒకటిగా నేను వెళ్తాను. నేను వెళ్తానండి. ఇక్కడ జైలుకి వెళ్ళటానికి చాలా మంది ఉన్నారు. న్యాయం కోసం బద్రీలా నరికే వాళ్లే మాకు కావాలి. నేను వెళ్తానా? కత్తిలా ఇవ్వండి. బాయిని జైలుకి పంపించండి, బద్రీని ఊరు నుంచి తరిమే. అలాగే. ఇంతవరకు కోళ్లు, మేకలు, గొడ్లు, పందులను ఎన్నో హత్యలు చేశాను. మొదటిసారి ఓ మనిషిని హత్య చేశాను. నన్ను దేవుడు అంటున్నారు. నేను దేవుడినేం కాదు, నన్ను అరెస్ట్ మీరు నన్ను నాయకుడు అంటున్నారు, జనం వాడిని దేవుడు అంటున్నారు. నాయకుడు గొప్ప, దేవుడు గొప్ప? దేవుడే. అయితే మరి దేవుణ్ణి ఊళ్ళోంచి తరిమేయడం కరెక్టే కదా? కరెక్టే అన్నగారు. ప్రజలు ఎప్పుడైతే వాడిని దేవుడు అన్నారో అప్పుడే వాడిని ఊరి నుంచి తరివేశాను. బయటుండే వాడు సమస్యలు తెస్తున్నాడు. 6 ఏళ్ళైనా సరే వాడిని చంపలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఊళ్ళోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను ఎన్నో పాస్వర్డ్స్ ట్రై చేసి చూశాను. మాంసం కొట్టు, చెరుకు, క్వార్టర్, విస్కీ, బ్రాండీ, జంతికలు, ఆవకాయ, పంది, గొడ్డుతోలు, కొవ్వు, అద్వైతం, ద్వైతం, వశిష్టాద్వైతం, క్లారా, కూలింగ్ గ్లాస్, పోరాటం, విప్లవం, లాభం, డ్రాయర్, అంతెందుకు నాగభూషణం అని మీ పేరు కూడా ట్రై చేశాను. ఈ విషయంలో నేనేవి చేయలేకపోతున్నాను. మిస్టర్ బద్రీ ఇస్ సంథింగ్ గ్రేట్. లే, దిగిపోరా. ఓ నా టైం వేస్ట్ చేశాడు. కొన్ని పథకాలు నిన్ను నమ్మి అనౌన్స్ చేయబోతున్నాను. భూములన్నీ 99 సంవత్సరాల లీజ్ పేరుతో
బిఎం గ్రూప్కి చేరాలి. ఎవరైనా ఎదిరించి గొడవ చేసినా పోరాడినా వాళ్ళని అక్కడే లేపేయాలి. రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలోగా బద్రీని అంతం చేయడమే నేను నీకు ఇచ్చే అసైన్మెంట్. సార్ ఇప్పుడు పాతకాలం అంతా మారింది సార్. అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది. మీరు బర్త్డే కదా లేపేయమంటున్నారు, మేము లేపేస్తాం. ఇదిగో ఇది కేవలం అడ్వాన్స్ అయ్యా. ఈ రోజు నుంచి ఇది రైతు సంఘం కాదు, పోలీస్ స్టేషన్. ఓకే సార్. నమస్కారం అయ్యా. బద్రి ఎవడో నీకు తెలుసా? అతని ఊరికే తెలుసుండయ్యా. అలాగా. ఆ బడ్డీ కొట్టుకెళ్ళి ఓ ప్యాకెట్ సిగరెట్ లైటర్ తీసుకురా. గుట్కా ఉంటుంది కానీ లేదంటాడు. అయ్యగారు అడిగారని చెప్పు. సరేనండి అయ్యా. సార్ మనకు సమాచారం వచ్చింది ఈ కొండ ప్రాంతం అని. సమాచారం నిజమేనయ్యా, కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాని ఇలా విసురు. ఈ క్వశ్చన్ పట్టుకో. కరెంట్ స్తంభానికి టెలిగ్రామ్ స్తంభానికి ఏంటి తేడా? ఇది బ్రౌన్ కలర్ లో ఉంటే 240 వోల్ట్ అంటే ఇంటికి వాడే కరెంటు. వైట్ గా ఉంటే 12 వోల్ట్ టెలిఫోన్ టెలిగ్రామ్ కి వాడతాం. నేను రెడీ అని అడిగాను, రెడీ అన్నాడు. సూపర్ సూపర్. టెలిగ్రామ్ కనెక్షన్ సక్సెస్. చెప్పరా డాడీ, రేపు 2 కంట్రీస్ నుంచి అగ్రిమెంట్ సైన్ చేయడానికి వస్తున్నారు. వెరీ గుడ్. ఇంత త్వరగా పూర్తి చేస్తావనుకోలేదు. థ్యాంక్స్ డాడీ. Indeed, it's a pleasure business with you, Mr. Nagabhushna. 50% of the payout will be in dollars. And other 50 in the new cryptocurrency. But if I may ask, why crypto? Or just to be more invisible? Yes. To be more invisible, my friend. We have conquered land. We have conquered oil. Data is the new oil, isn't it? And every conqueror's fascination. And thanks for going through all the due process, Mr. Parker. Produce and supplies will roll in 2 months as promised. భారతదేశాన్ని అమ్మటానికి కొనడానికి ఒప్పందం ఇక్కడ జరుగుతుంటే బయట భారతదేశ రాజకీయాలంటూ ఏవేవో మాట్లాడుకుంటున్నారు. ఏంటి ఇదిగోండి సార్. సార్ వాళ్ళు చోటు మార్చేశారు సార్. పులికొండ వైపు వెళ్తున్నట్టుగా సమాచారం అందింది. రండయ్య. బంధుమిత్రులారా, ఈ సంఘం కోసం మా కుటుంబం ఎంతో చేసింది. ఈ స్థలం కూడా మా తాతగారు ఇచ్చింది. మన ఊళ్ళో 1 ఎకరం 5 లక్షలకు మించి అమ్ముడు పోదు. కానీ బిఎం గ్రూప్స్ ఎకరానికి 20 లక్షలు ఇచ్చి మీ మేలు కోసం బీడు భూములు కూడా తీసుకుంటుంది. అది విక్రయానికి కాదు, 99 సంవత్సరాల లీజ్. ఆ భూముల్లో వ్యవసాయం చేయబోయేది కూడా పండూరు జనాలే. 16వ తారీఖున సంఘానికి వచ్చి మీ పత్రాల్ని ఇచ్చి అగ్రిమెంట్ వేసుకుని డబ్బు తీసుకువెళ్ళండి. రిజిస్టర్ ఆఫీసర్స్ ఇక్కడికే వస్తారు. అందరూ బాగున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రం మొత్తం ప్రజలు పోరాటం చేస్తే మీరేం చేస్తారు? చూడండి, దీనివల్ల జరగబోయే మేలు 3000 మందికి ఉద్యోగ అవకాశం మన రాష్ట్రానికే దక్కాలి అని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ఏం నిర్ణయించింది సార్? విదేశీ పెట్టుబడుల్ని మన దేశానికి తీసుకురావాలన్నదే మన ప్రైమ్ మినిస్టర్ గారి లక్ష్యం. దాన్ని ఎదిరిస్తే రక్షణ శాఖ సహాయం కూడా తీసుకోవచ్చని వారు చెప్పారు.
ఇండియాలో ఇంతవరకు లేని విధంగా బ్రహ్మాండమైన బయోడీజిల్ ఫ్యాక్టరీని విఎం గ్రూప్ సంస్థ పండూరు గ్రామంలో ప్రారంభించనుంది. విద్య, వివాహం, వ్యవసాయానికి సంబంధించిన తాకట్లు, లోన్ తీసుకున్న భూముల్లో ఉన్న చిక్కుల్ని తీర్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని ద్వారా ఇండియాలో భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ కొరతను తీర్చే పథకంగా ఇది ఉంటుందని విఎం గ్రూప్ సంస్థ యజమాని శ్రీ నాగభూషణం గారు తెలిపారు. పొలం గురించి మాట్లాడితే మాత్రం పంటలు పండుతాయంటావు, బంగారం లాంటిదంటావు. ఇంతవరకు అక్కడ పంటలు పండడం నేను చూడనే లేదే. పండినా పండకపోయినా తాతరాస్తి మనోడికే కదా. ఈ పత్రాలు ఏని ముద్ర పెట్టు. ఊరయ్యో, ఉన్నది 5 ఎకరాలు, చెరో 2.5 ఎకరాలు పంచిచ్చి పోవచ్చు కదయ్యా. ఉన్న ఆస్తినిచ్చేసి ఆడకు పోండ్రా. యాడికైనా పోయి బిచ్చం ఎత్తుకో. ఎక్కడికైనా పోయి బిచ్చం ఎత్తుకుని ప్లాట్ఫారం అయితే ఉంటాను, కానీ ఆస్తి మాత్రం నాగభూషణం చేతికి ఇచ్చేకండ్రా. ఆ తర్వాత ఈ ఊరే బిచ్చం ఎత్తుకోవాలా. ఏ పిచ్చోడు ఎకరానికి 20 లక్షలు ఇవ్వడయ్యా. మాట్లాడుతూ కూర్చోని టైం లేదు. ఏని ముద్ర పెట్టు. పెట్టు 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 పర్లేదు. పెట్టు పెట్టు 20 లక్షలు పెట్టు. అన్నదమ్ములు ఇద్దరు తాతరాస్తి మనవాళ్ళకి అని పంచుకుంటే నేనేం చేయాలి? నడి రోడ్ల నుంచోవాలా? ఏ కూతుళ్ళకి ఆస్తుల హక్కు లేదా? నన్ను అడగకుండా మీరు నిర్ణయం తీసుకోగలరా? మీ బాబు తీసుకోగలరా? ఏం బామర్ది, దానికి రావాల్సిన వాటా ఇచ్చేసి మిగతా ఆస్తి మీరిద్దరు పంచుకోవచ్చు కదయ్యా. ఇదిగో బావా, నీకు పిల్లనిచ్చాం కాబట్టి ఇన్నాళ్ళు గుమ్మంలో నిలబెట్టి మాట్లాడాం. 10 దాటి లోపలికొచ్చి ఆస్తిలో వాటా ఇవ్వు, భూములు ఇవ్వని అడిగావనుకో మర్యాద దక్క చెప్తున్నా. ఇది మా కుటుంబ సమస్య, నువ్వు పని చూసుకొని పోతూ ఉండు. అది నా పెళ్ళాం, దానికో సమస్య వస్తే ఆ సమస్య నాకు వచ్చినట్టే. ఇలా చూడు, ఎవరైనా ఆస్తిలో వాటా లేదు, అది లేదు, ఇది లేదు అన్నాడు అనుకో, నా ఇంటి గడప దొక్కనివ్వను. ఎవరి దగ్గర వేషాలేస్తున్నారు? నా మాట వినండి. ఇదే నేను ఎక్స్పోర్ట్ చేయడానికి తయారు చేసిన ఆర్గానిక్ కొబ్బరి నూనె. ఇందులో పెట్టుబడి పెట్టిన కోట్ల రూపాయలు బుగ్గిపాలైపోతాయని భయంగా ఉందయ్యా. ఇదిగో, ఆ నాగభూషణంతో కలిసి బద్రిని మనం ఎన్నాళ్ళు శత్రువుగా చూసాం, కానీ ఉమ్మడి వ్యవసాయం ద్వారా పత్తి, చెరుకు, వరి అని మనకు కావలసిన వాటిని ఆడేగా పండిస్తున్నాడు. 20 లక్షల రూపాయలు ఇచ్చి రైతుల్ని మోసం చేసి ఆమదాన్ని మన ఊరు నీటితో కలిపి నూనెగా మార్చి విదేశాలకు అమ్మాలనుకుంటున్నాడు. ఆ పరిస్థితే వస్తే మన ఫ్యాక్టరీలు కూడా అమ్ముకోవాల్సిందే కదా. ఈ లెక్కకొస్తే మన మొదటి శత్రువు ఆ నాగభూషణమే. అయితే బద్రి మనందరికి మిత్రుడని అంటున్నావా? మరే, నాదో సలహా, మనందరం వెళ్ళి ఆయన కలిస్తే తప్పేంటి? వాడిని కలవడం కష్టం, అయినా ప్రయత్నిస్తాను. రాయింది జాగ్రత్త, దాన్ని తగలకుండా లాగు. దిగండి దిగండి. రాఘవ తప్పుకున్నాడు చూసావా? ఆడెప్పుడు వాళ్ళ మామయ్య వైపే. ఆడు రాకపోవడం ఒక విధంగా మంచిదే. ఆడి మీద ఎప్పుడో కన్నేసి ఉంచండి. జాగ్రత్త, చూసుకోండి. వచ్చేసామా? ఏంటో అంత రాళ్ళగా ఉంది. రే, నువ్వు వెళ్ళి పైనుంచి వాచ్ చేస్తూ ఉండు. ఓకే. కూర్చోండి. బద్రి, ఇక్కడికి ఎందుకు? ఏంటి అన్నగారు, నాగభూషణం మొదలెట్టి ఆ ఫ్యాక్టరీ కనుక వస్తే మా మిల్లులన్నీ మూసేసుకొని ప్రజలతో పాటు మేము ఊరొదులు పోవాల్సిందే. మేము మీలాగేనండి. మా నాన్న, మా తాత, ఇంకా చెప్పాలంటే మా కుటుంబం మొత్తం పోరాడి ఈ దేశానికి ఏంటది స్వాతంత్రం తీసుకొచ్చారే. ఇచ్చారా? ఆ స్వాతంత్రాన్ని మీరే అనుభవిస్తున్నారు, దాన్ని ప్రజలకు ఇంకా ఇవ్వలేదు అంటున్నాడు. ఇక్కడున్న పత్తి ఫ్యాక్టరీ, చక్కెర ఫ్యాక్టరీ, నాగభూషణం బయోడీజిల్ ఫ్యాక్టరీ ఇవన్నీ ముఖ్యమే. కానీ వాటిని ఎక్కడ అమర్చాలో మేమే నిర్ణయిస్తాం. వాటి కంట్రోల్ ప్రజలు ఏర్పాటు చేసిన కమిటీ చేతుల్లో ఉంటుంది. దానికి మీరు కట్టుబడి ఉండాలి. బాబు, నీకు ఎలాంటి సహాయం కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంచిది. నేను పాతయన్నీ మర్చిపోయాను. వస్తాను. అలాగే. మారిపోయాడురా. డబ్బున్న ఊసరి వెల్లులు ఎలాగైనా రంగులు మారుస్తాయి. నమ్మకూడదు. మనకు సమాచారం వచ్చింది నిజం. అదే సమాచారాన్ని వాళ్ళకి అందిస్తున్నారు. ఇది కరెంటు పోలే కదా సార్? అది టెలిగ్రామ్ పోల్ సార్. మణి, ఇలా రా. తీసిన ఫోటోలన్నీ చూపించు. ఆగాగు.
మనం వెళ్లే ప్రతి చోట ఆ టెలిగ్రామ్ పోలుందయ్యా. నువ్వు రెడీయా చంద్ర? ఊరు అవతల అమ్మోరు గుడి దగ్గర కలుద్దామని టెలిగ్రామ్ పంపించు. ఇదిగో. ఏంటయ్యా ఏమని వచ్చింది? సార్ సాయంత్రం 6 గంటల ఊరోతుల అమ్మోరు గుడి దగ్గర మీట్ అవుదామని అడుగుతున్నారు సార్. అక్కడొద్దు, పోలీసు నిఘా ఎక్కువగా ఉంది, పాడుపడ్డ బిల్డింగ్కి రండి, మీట్ అవుదామని సమాధానం పంపించు. ఊరవతల అమ్మవారి గుడి దగ్గర పోలీసుల నిఘా ఉంటుంది గనక పాడుబడ్డ బిల్డింగ్ దగ్గర కలుద్దాం. ముందు వెనక ఏమైనా ఉందా లేదా మొత్తం అంతేనా? లేదు, ఇంతే ఉంది. అయితే ఈ టెలిగ్రామ్ మధు పంపించలేదు. మధు ఎప్పుడు టెలిగ్రామ్ పంపించినా కామ్రేడ్ని మొదలుపెట్టి బిఎస్ఆర్ని ఫినిష్ చేస్తాడు. కలుద్దామని సమాధానం ఇవ్వు. పదండి. బద్రి, ఊర్లోకి కొత్త పోలీస్ రాజా వచ్చాడు కదా, వాడే. వాడిని అక్కడే వెతకనివ్వండి, మీరు వచ్చేయండి. ఏయ్, వాడు రాగానే షూట్ చేయాలి. ఓకే సార్. దయాదాక్షిణ్యాలు ఉండకూడదు. గన్స్ లోడ్ చేసుకున్నారుగా? ఎస్ సార్. అందరూ వెళ్ళండి, హైడ్ అవ్వండి. బద్రి, మన సంఘంలో ఆ చేప బొమ్మలో నేను పెట్టింది డిజిటల్ మినిట్ బుక్ మాత్రమే కాదు, ఎందుకైనా మంచిదని ఒక 360 డిగ్రీ కెమెరా కూడా ఫిక్స్ చేసి ఉంచాను. దాని వల్ల దొరికిన వీడియో ఫుటేజే ఇది. సూపర్. దీన్ని ఎలాగైనా తిప్పి తిప్పి చూడొచ్చు. కెమెరా డ్యామేజ్ అయినందువల్ల ఫుటేజ్ ని వెంటనే మెమరీ కార్డ్ నుంచి తీయలేకపోయాను. ఎప్పటి నుంచో ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది. ఇంత నీచానికి దిగుతారా? పాస్ట్ చేయి. ఏదో పెద్ద ప్లాన్ వేసి ఉంటారనుకున్నాను. చోప్రా. ఎవరు చోప్రా? క్లారా వీడి గురించి చాలా చెప్పింది. వీడు ఆ టైప్ సినిమాలు తీసేవాడు. క్లారాని వెళ్ళి కలవాలి. పండూరు పంచాయతీకి లోబడిన మన గ్రామంలో మనం కలిసి మాట్లాడుకొని ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేనందువల్ల మన భూములను విఎం గ్రూపుకి లీజుకి ఇద్దామని తీర్మానించబడింది. హే కమ్ ఆన్ క్లారా, ఎప్పుడు ఇరికింగో చోప్రా గారు. ఎన్న పత్తి సారుకు సొల్లు. ఆయనే ఈయన. ఓ స్ట్రాంగ్ బాడీ. తెలుగు తమిళ తిన్ను తిక్కు మిల్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ ఉల్ల పోలమ్మా. మనం తీసేది ఆ టైపు సినిమానే అయినా కథ చాలా ముఖ్యం. ఇక నుంచి ఇలా ఓపెన్ చేస్తే ఇంకో 2 తగిలించు. నువ్వు బద్రి
రైతు సంఘం ప్రెసిడెంట్ కదా. నాలా ఎవరిని యాక్ట్ చేయించావు? కొట్టేనా? వి ఆర్ రొమాంటిక్ లవ్ వన్ పీస్. సే పీస్. అయ్యో బద్రి బద్రి లోపలికి ఎక్కడుందిరా? నేను చెప్పేస్తాను నన్ను వదిలేయ్ బద్రి వదిలేయ్. లాకర్ ఓపెన్ ఉందేమో చూడు. ఎదురా త్వరగా ఎక్కరా. భూములు ఇవ్వడానికి ఈరోజు ఇంతమంది వస్తారని నేను అనుకోలేదు. నా బయోమెట్రిక్ ఐడిని వీళ్ళకిచ్చారు. మీరు మీ పత్రాలిచ్చి రిజిస్టర్ చేసుకుని డబ్బు తీసుకువెళ్ళండి. నేను బయలుదేరుతాను. మొత్తం అందరి భూములు తీసుకోండి. నేను చూసుకుంటానయ్యా. సమ్మతం అమ్మా? అయ్యగారు ఒక ఎకరానికి 20 లక్షలు ఇస్తానన్నారు. మాకు సమ్మతమేనండి. అయితే ఆ బయోమెట్రిక్ లో కూడా ఇచ్చి వెళ్ళండి. ఇవ్వండి. లెక్చర్లో సంతకం పెట్టండి. పత్రాలన్నీ వెరిఫై చేసి కంప్యూటర్లోకి ఎక్కించండి. బాబర్ అని ఉర్దూలో సంతకం పెట్టావు. నీకు ఉర్దూ వచ్చా? తెలుగు మీడియంలో చదువుకున్నందువల్ల నాకు ఉర్దూ రాదయ్యా. పట్టణానికి వెళ్ళలేదు. నా తమ్ముడు జమాల్కి తెలుసు. నీకు ఉర్దూ తెలుసా అయ్యా? చదవడము రాయడము తెలుసు. ఉర్దూలో కవితలు కూడా రాస్తానండి. నాగభూషణం గారికి నీ పొలం ఇవ్వడం సమ్మతమేనా? సమ్మతం అయ్యా. ఎవరో పుణ్యాత్ముడు ఎకరానికి 20 లక్షలు ఇస్తున్నాడు. ఇక్కడే అలా వెనక్కి వెళ్ళి లైన్లో రండి. అయ్యా నా దగ్గర 4 ఎకరాలు ఉన్నాయి. అందరం అందుకే వచ్చాం. వరుసలో రండి. నీ పేరేంటమ్మా? జెనిఫర్ జోసెఫ్. అందరూ వెనకెళ్ళి అంటున్నారు. డబ్బు ఇస్తారా? డబ్బులు లెక్క పెట్టి ఇవ్వండి. స్వీట్ బాక్స్ కూడా ఇవ్వండి. నాగభూషణం కుట్రాకుతంత్రాలు బట్టబయలు. దేశమంతటా పెను సంచలనం సృష్టించిన విఎం గ్రూప్ సంస్థ యజమాని నాగభూషణం గారు చోప్రా అనే సాంకేతిక నిపుణుడితో కలిసి బద్రి ఇంకా అతని అనుచరుల పోలికలు ఉన్న 4 ఎంపిక చేసి లాకర్ ని ఎత్తికెళ్లిన దృశ్యాలను చిత్రీకరించిన వైనం బట్టబయలైనది. నాగభూషణం ఇంకా చోప్రా దర్శకత్వం వహించిన దృశ్యాలు ఇప్పుడు మీ ముందు. సీసీటీవీ కెమెరాల హైట్ ఏంటయ్యా ఇది? ఇంత టెక్నాలజీ కరెక్ట్ గా వస్తుందా? ఇంకొంచెం రైట్. యా లేదు ఇంకొంచెం. ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదా? ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఏయ్ ఏం చేస్తున్నారు మ్యాన్? త్వరగా లైట్ రెడీ చేయండి. ఏం చేస్తున్నారు ఇంకా అక్కడ? ఆన్ అవుతుందా లేదా? బద్రీలా మార్చేయచ్చు కదా సార్. బద్రి అసలు ఒక మ్యాటరే కాదు. ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో ఎవరినైనా ఎలాగైనా మార్చొచ్చు. ఇంకా అక్కడ ఏం చేస్తున్నారయ్యా? మీరు రెడీ అమ్మా? నేనేం చెప్పొచ్చానంటే ఆ బద్రి సార్ గురించి ఏమనుకుంటున్నారు? సారీ, సద్దాం హుసేన్ వీడియో, బిన్ లాడెన్ వీడియో, అన్ని ఫేక్ వీడియో తీసింది సారే. సార్ని మూడ్ అవుట్ చేయకండి. సూపర్, వెరీ గుడ్. గెట్ రెడీ. బద్రిలా మార్చేస్తే పండూరు నా సొంతం. Trust me, Panduru is yours. Get ready. Get ready. చెక్ చేద్దామా? చేద్దాం. Lights on. కెమెరా. లైట్ సరిగ్గా వేయండి. కరెక్ట్ గా. అరే ఓయ్ వైట్ షర్టు, మొహం దాచుకోకయ్యా. అరే నీకే చెప్పేది, నిన్ను బద్రిలా మారుస్తారు. ఫేస్ తెలియాలి. త్వరగా రండి. రండి. తీసుకురండి. ఇది ఓకే కదా? ఇది ఓకే కదా? చాలు కదా? ఉంది. సేఫ్టీకి ఒక 1 more తీసుకుందామా? నా కోసం 1 more ప్లీజ్. ఓకే 1 more. రెడీ 1 more తీసుకుందాం. ఈ నేర చర్యలకు పాల్పడిన 4 2 పోలీసులు ఖైదు చేశారు. ప్రెసిడెంట్ గారు పాస్వర్డ్ గుర్తుందిగా? అయ్యా లాకర్ తెరిచి చూపిస్తే ప్రజలందరూ సంతోషిస్తారు. చేసేద్దాం. ఇదే మన లాకర్. ఇది మన దగ్గరికి తిరిగి రావడానికి కారణం దీనికి మనం పెట్టిన పాస్వర్డే. అది ఏంటో మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఈ గణిత శాస్త్రంలో 4 ఉన్నాయి. కంప్యూటర్లు పనిచేసే బైనరీ నంబర్లు 0, 1. రెండోది మన పద్ధతి ఏమో 8. ఈ 8 జానడు శరీరం. ఆ 8ని 2 భాగాలు చేస్తే సగం, సగంలో సగం పావు. అవే కాళ్ళు. ఆ తర్వాత విదేశీయుల పద్ధతి 10. ఇకపోతే చివరిగా 16 అంకెల సూత్రం ఒకటి ఉంది. హెక్సా డెసిమల్. వైరా బైనరీలో 0, 1. మన లెక్కల్లో 8. విదేశీయులది 10. 16 అంకెల సూత్రం హెక్సా డెసిమల్లో ఎఫ్.
ఎక్కడో ఏదో తప్పు జరిగింది. రండి. మార్చడయా. మనకు అన్నం పెట్టే భూముల వెనకున్న చరిత్రపై అవగాహన లేకపోవడమే అన్ని సమస్యలకి కారణం. తెల్లదొరలకి పన్ను కట్టడం కోసం అందరి భూములు జమీందారుల దగ్గరికి వచ్చాయి. ఆ భూముల్నే వాడి చుట్టాలకి, బావమరుదులకి, వచ్చేవాడికి పోయేవాడికి దాన ధర్మాలు చేశాడు. దాని పేరే ఇనాందారీ విధానం. ఇప్పుడు ఇతను జమీందారు గారి ఫ్రెండ్ అనుకోండి. ఇతనుకు 500 ఎకరాలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తారు? ఇతనిలా వ్యవసాయం చేసేవారే రైతులు. వాళ్ళ దగ్గర నుంచి లాక్కుని ఇలాంటి వాళ్ళకి ఇచ్చేస్తారు. అదే విధంగా మద్రాస్ రాజధానిగా ఉన్నప్పుడు 400 గ్రామాలు ఉండేవి. వాటిలో సగానికి పైన గ్రామాల్లో ఇనాందారీ విధానంలో ఇచ్చిన భూముల్ని దున్నిన వాళ్లకే ఇవ్వడం జరిగింది. వాటిలో మిగిలిన గ్రామాల్లో మన గ్రామం ఒకటి. దానికి ముఖ్య ఆధారమైన రాగిపట్టి మనకి దొరికింది. రే, ఆ రాగిపట్టి లైపు. సుప్రీం కోర్టు అడిగింది దీన్నే. అందరికీ ఇవ్వదనా? ఈ రాగిపట్టిలో రాసున్నదే మీ చేతిలో ఉన్న నోటీసులో ఉంది. దీని సాయంతోనే మీరు లీజుకిచ్చిన భూముల్ని విడిపించబోతున్నాం. ఇప్పుడు మీ అందరికీ అర్థమై ఉంటుంది. అంటే మన దగ్గర ఉన్న రాగిపట్టి ప్రకారం మన పండూరు గ్రామంలో ఉన్న భూములన్నీ ఇనాందారీ విధానంలో వచ్చినవి. ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన 20 లక్షలు పెద్ద మొత్తం కావచ్చు. సరిగా వినబడటం లేదు. ఈ రోజు కావాలంటే నాగభూషణం ఇచ్చిన 20 లక్షలు పెద్ద మొత్తం కావచ్చు. ఒక ఎకరానికి 20 లక్షలు. 99 సంవత్సరాలు లీజ్ లెక్కేసి చూసారంటే ఒక రోజుకి 55 రూపాయలు పడింది. కానీ మనమే సాగు చేస్తే ఒక రోజుకి 1400 వస్తాయి. ఎలా చెప్తున్నారు? మనం ఉమ్మడి వ్యవసాయం చేశాం కదా, అందులో ఇంతకన్నా ఎక్కువే వచ్చింది. బీడు భూములుగా ఉన్న వాటిని మనం సాగు చేసి పంట భూములుగా మార్చాం. వాటి సారం పోకుండా తర్వాతి తరానికి అందించాల్సిన బాధ్యత మనకుంది. దాన్ని నాశనం చేసేవాడికి మన భూముల్ని ఇవ్వచ్చా? సంతకం పెట్టిన లీజ్ అగ్రిమెంట్ ని చదివాను. మన భూముల్ని మాత్రమే ఇచ్చాం. అందులో మనం పండించిన పంట అది మన శ్రమ, అది మనకు మాత్రమే సొంతం. దాన్నే మనం కోత కోయబోతున్నాం. ఏం జరిగినా సరే రేపు ఉదయం తెల్లవారగానే కోత కోయడానికి మనం కలుద్దామా? మన శత్రువుని అంతం చేద్దామా? నన్ను ఎదిరించి బద్రీతో చేతులు కలుపుతారా? బద్రీ ప్రాణాలతో ఉండకూడదు. కోత కోయడానికి మనుషులే ఉండకూడదు. ఆడ, మగ, పిల్ల, జల్ల అని అందరినీ కొట్టి తరిమేయండి. బద్రీ ఎక్కడున్నా కనిపెట్టి వాడిని చంపేయండి. వెళ్ళండి. నమస్తే సార్. రోజంతా తిప్పించారు. లోపలికి రండి. బద్రీని ఎవరైతే ఆదరిస్తున్నారో వాళ్ళందరినీ రాత్రికి రాత్రి లేపేయండి అయ్యా. ఆ లిస్టు మొత్తం ఉందిగా. సార్, రోడ్లు బ్లాక్ చేశారు సార్. ఎవరడ్డొచ్చినా కాల్చి పారేయండి. కలెక్టర్ ఆర్డర్ లేదు కదా సార్. కలెక్టర్ ఆర్డర్ కోసం వెయిట్ చేయకండి. స్టేట్మెంట్ సంగతి నేను చూసుకుంటాను. అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేయండి. మంత్రి మనుషులు ఎవరి లోపల రానివ్వదు. ఓవర్. బద్రి ఎక్కడా? తెలీదు. ఎక్కడున్నాడే? తెలీదు. సచ్చినోళ్ళారా, మా ప్రాణం పోయిన బద్రి గురించి చెప్పు. బద్రి ఎక్కడ్రా? చెప్పు. బద్రి వర్దిల్లాలి, రైతు సంఘం వర్దిల్లాలి. చెప్పరా బద్రి ఎక్కడా? పోలీస్ అరాచకం నశించాలి. బద్రి వర్ధిల్లాలి. చెప్తావా లేదా? బద్రి వర్దిల్లాలి, రైతు సంఘం వర్దిల్లాలి.
బద్రి ఎక్కడున్నాడో తెలియదు. తెలీదు సార్. పండూరు గ్రామంలో 11కు చేరిన మృతుల సంఖ్య. రైతు సంఘంలోకి చొరబడి పోలీసు శాఖ మరియు రైతుల దస్తావేజులను దొంగిలించడానికి ప్రయత్నించిన రాజాని పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు రాజా ఎదురుదాడికి దిగాడు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి ఆత్మరక్షణ కోసం రాజాని సార్ పాపం సార్. ఏంటి పాపమా? సార్ ఫోన్ సార్. ఏంటయ్యా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టావు? నీ వల్ల మన పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరయ్యా. రేపు ఉదయం హెడ్ క్వార్టర్స్ కు వచ్చి నన్ను కలు. ఈ రోజు రాత్రిలోగా బద్రిని లేపేస్తాను రా. ఎక్కడ బద్రి? ఇదిగో ఇక్కడే ఉన్నాను రా. ఏంటి బుల్లెట్లు అయిపోయాయా? ఇది అర్ధరాత్రే అయినా నీ స్టైల్లో చెప్తాను. పట్టపగలు 103 సంవత్సరాలు పైబడిన ఓ వృద్ధుడు నిజాయితీ గల పోలీస్ అధికారి అయిన రాజవర్మని తన విధులను నిర్వహించనివ్వకుండా వరుస కాల్పులతో హతమార్చినాడు. పండూరులో 12కు చేరిన మృతుల సంఖ్య. ఉగ్రవాది అయిన ఆ 103 ఏళ్ల వృద్ధుడను పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మిస్టర్ మనోజ్ కుమార్. ఎస్ సార్. రాజవర్మ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. నాగభూషణంతో ఎవరు ఏ సంబంధాలు పెట్టుకోకూడదు. ఓకే సార్. ఇమీడియట్ గా పోలీస్ ఫోర్స్ మొత్తం పంటూరు నుంచి బయలుదేరిపోవాలి. ఓకే సార్. ఒక్క లైట్తో మన పిల్లలు చదువుకుంటున్నారు. ఎవరూ లేని లంకంత కొంపకి ఇంత పెద్ద లైట్ అవసరమా? తశ్చమ్యో వ్రావృణీమహే గాదుం యజ్ఞాయ గాదుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తి మానుషేభ్యః ఊర్ధ్వం జిగాదు భేషజం సన్నో సద్విపతే సంచతుష్పతే. పండూరు గ్రామ నామధేయస్య బయోడీజిల్ నామధేయస్య అనేక కోటి లాభకర సిద్ధిరస్తు. ఇక్కడ ఫ్యాక్టరీ పనులు మొదలయ్యాయి. ఎవడు పంట మీద చేయి వేయకూడదు. ఇవన్నీ నా భూములు. ఎవడు కోత కొయ్యకూడదు. ఈ పొలాలన్నీ నీవే కావచ్చు, కానీ పండిన పంట మాది. మేము కోత కోసే తీరుతాం. బుల్లెట్ భుజానికి తగిలింది. త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఒక రైతును కాల్చావు కదా, ఇకపై ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. వరి పంటలు కొయ్యకపోతే మిల్లెలా నడుస్తుందయ్యా? ఇన్నాళ్ళు నాయకుడు ఎవరో తెలియక ఓ దొంగకి మేమందరం కొమ్ము కాసాం. ఇప్పుడే అర్థమైంది బద్రియే అసలైన నాయకుడని. ఏది నీ స్థలం? ఎప్పుడైతే పట్టా చిట్టా రిజిస్ట్రేషన్ పత్రాలు ప్రవేశపెట్టావో అప్పటి నుంచి సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు తిరిగిన అడవిది. ఆ అడవుల్ని వ్యవసాయానికి తగ్గట్టుగా మార్చి మనకు అందించింది మన పూర్వీకులు. ఎవరైనా పోరాటం విప్లవం చేస్తూ ప్రజా నాయకుడని తిరిగితే ప్రజల్ని కాలుస్తాను, నాయకుడిని కాలుస్తాను. ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో ఇండియాకి మాత్రమే కాదు, ఈ లోకానికే ఈ నాగభూషణమే ఇక రోల్ మోడల్. ప్రజల్ని కాలుస్తావు నువ్వు, నన్ను కాల్చు. అన్నగారి మీద చేయి పడిందో నిన్ను కాల్చి పారేస్తాం. పాలనా అధికారం నీ తోడుంటే నువ్వు ఏమైనా చేస్తావా? మా తాత ముత్తాతలు ఆనకట్లు కట్టి తయారు చేసిన ఏర్లు, కాలువలు, చెరువులేరా అసలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటిని వదిలిపెట్టవా?
మేము కట్టే ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్నుతో నీకు నీ ఫ్యాక్టరీకి కావాల్సినవి తయారు చేసుకుంటావు. అడిగితే దేశ అభివృద్ధి అంటావు. నువ్వు కాలిస్తే మేము తిరిగి కాలుస్తాం. అది ఉగ్రవాదం కాదు, ఆపరేషన్. ఈ ఆపరేషన్ లో నీకు పట్టబోయే గతే నిన్ను ఈ లోకానికి మోడల్ గా చూపిస్తుంది. ఆ మోడల్ ని ఈ లోకానికి అందించేది ఈ పండూరు గ్రామ రైతు సంఘం. దమ్ముంటే కాల్చు. మన ఉమ్మడి వ్యవసాయ భూములన్నీ సంఘానికి సొంతం. సంఘం ప్రజల సొంతం. నాకు అరకు వ్యాలీ రైతుల సంఘం నుంచి పిలుపు వచ్చింది. నేను పండూరు నుంచి బయలుదేరుతున్నాను. ఆగండి ఆగండి ఆగండి. మీలో ఒకరిని మీ నాయకుడిగా ఎన్నుకోండి. అదేలా ప్రెసిడెంట్ గారు, అందరికీ అర్హతుంటుందా? శ్రమే మూలధనం. అదే ఈ లోకానికి మూలము, ఆధారము. తమ శ్రమతో ఈ లోకాన్ని మార్చాలనుకునే వాళ్ళ కోసం ఎవడైతే ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాడో అలాంటి వాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కోత కోయడమే మన విజయం. అందుకే ఇంతలా పోరాడాం. కోత కోసి మన విజయాన్ని కొనియాడదాం. అందరూ వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. దించు. మిస్టర్ నాగభూషణం, షుగర్ లెవెల్ ఎక్కువైనందువల్ల 30 యూనిట్స్ ఇన్సులిన్ వేసుకోండి. 2 ఇడ్లీలు, ఒక మినపగారె, ఒక పెసరట్టు మీరు తినాలి. మీరు 28 పేమెంట్ చేయాలి. పే చేస్తాడు, వచ్చి పే చేస్తాడు. సరే వెళ్ళొస్తాను. జాగ్రత్త, సంతోషంగా ఉండండి. ఓకే బద్రి, జాగ్రత్త. టచ్లో ఉండు.